ఆల్సో లింక్ టు ద బిడ్డ ఏదైతే పుడతాదో దాని హెల్త్ కూడా. బట్ ఇట్ ఇస్ ఆల్సో ఫర్టిలిటీ ఇష్యూ ఆల్సో. దెర్ ఇస్ ఎంపల్ ఎవిడెన్స్ దట్ early pregnancies lead to lower fertility. So అప్పుడు స్టేట్ యావరేజ్ ఇస్ 8.8% సార్. ఇట్ ఈస్ వెల్ అబవ్ 5% బెంచ్ మార్క్. సో ఏ డిస్ట్రిక్ట్స్లో కూడా ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీలు అవుతున్నాయి. దాన్ని ఇంకా బ్రేక్ డౌన్ చేసుకొని అవేర్ ప్లాట్ఫామ్లో మన సచివాలయ వరకు ఇది చూపించడం జరుగుతుంది. మై రిక్వెస్ట్ టు ద కలెక్టర్స్ విల్ బి దీస్ విల్ బి ద హాట్ స్పాట్స్. ప్లీజ్ లుక్ అట్ దీస్ ప్లేసెస్ వేర్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ హై. క్లియర్ కట్ మార్కర్ ఇస్ ఎక్కడైతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఆడపిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు వాళ్ళని అనలైజ్ చేస్తే ఇమీడియట్గా తెలుస్తుంది దట్ if the child is dropping out, there is a chance that there will be early marriage and a pregnancy. Similarly, first year of technical education, higher education, 9th, 10th class. So just looking at that one thing makes a lot of difference in terms of how to have a system-wide impact of countering this, sir. Second is, sir, institutional deliveries and more mukyanga C-section trend, sir. C-section, sir, private sector lo 57% of overall institutional deliveries, 57% happen in public sector, sir. 57% happen in private sector, sir. Private sector lo kuda aslu because of NTR Vaidya Seva there is a distortion. Since we are paying for institutional deliveries and we are paying more money for C-section. అంటే జనరల్గా ఇన్స్టిట్యూషనల్ డెలివరీకి 8,000 రూపాయలు ఇస్తున్నాం సార్. ఎన్టీఆర్ వైద్య సేవలో C-సెక్షన్ డెలివరీకి 13,000 రూపాయలు ఇస్తున్నాం. సో దానివల్ల టు ప్రమోట్ పాపులేషన్ కంట్రోల్ అంటే C-సెక్షన్ చేస్తే ఆ ముహూర్తంలోనే పుట్టాల పిల్లలని అట్లా పాలసీని హాస్పిటల్లో పుట్టాలి. అదే సమయంలో సిజేరియన్ కాదు కదా. అంతే సార్. అదే కాకుండా రెండోది వచ్చి మీరు స్టెరిలైజేషన్ కూడా ఆటోమేటిక్ చేసేస్తున్నారు. అది కూడా వస్తాను సార్. ఐ విల్ జస్ట్ కమ్ టు దట్. చెప్పండి సార్. సో ఇది హై బర్డన్ ఆఫ్ C-సెక్షన్ సార్. అండ్ ప్రైవేట్ సెక్టర్స్లో 68% ఆఫ్ డెలివరీస్ ఏవైతే డెలివరీ జరుగుతాయో దాంట్లో ప్రైవేట్ సెక్టర్లో 68% ఆర్ C-సెక్షన్. ఇన్ గవర్నమెంట్ ఇట్ ఈస్ అరౌండ్ 40% సార్. సో ఇవన్నీ కన్సర్న్స్ ఉన్నాయి. అవి అంతా చూస్తూ ఉండగా సార్. అండ్ దాట్ ఆల్సో వీ విల్ బ్రింగింగ్ అవుట్ ఏ హాస్పిటల్లో ఎలా జరుగుతున్నాయి అనేది ద డేటా విల్ బీ అవైలబుల్ విత్ ద కలెక్టర్స్. మై రిక్వెస్ట్ ఇస్ టు రివ్యూ దాట్. ఒక పైలట్ ఏదైతే చెప్పారు సార్ కుప్పంలో ద మహిళా ఫౌండేషన్తో ఒక పైలట్ చేయడం జరిగింది ఆన్ హౌ టు వి అరెస్ట్ ద ఫర్టిలిటీ డిక్లైన్ అండ్ హౌ టు వి ఇంప్రూవ్ ఫర్టిలిటీ. సో అక్కడ కూడా అవే ఛాలెంజెస్ ఉన్నాయి. ఇన్ కుప్పం 1.5 ఇస్ ద TFR, టీనేజ్ ప్రెగ్నెన్సీ 14.9%. మోస్ట్ ఇంపార్టెంట్లీ సార్ ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అంటే C-సెక్షన్ చేసిన వెంటనే స్టెరిలైజేషన్ కూడా చేసుకోవడం, పర్మనెంట్ స్టెరిలైజేషన్ చేస్తూ ఉండడం rather than using temporary measures like oral contraceptives or IUDs, intrauterine devices. Only 0.2% is the IUD uptake, sir. Atlane provider bias ante it is the ANM and the doctor who seems to be deciding on behalf of the couple, not the couple itself. So avani pettukuntu mahila ద్వారా ఒక చక్కటి ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆల్ ప్రొవైడర్స్ అక్కడ అంగన్వాడీ వర్కర్స్ ANMస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, సెన్సిటైజేషన్ చేయడం జరిగింది. అట్లానే ఎలిజిబుల్ కపుల్స్ని కూడా సెన్సిటైజ్ చేస్తున్నారు. అండ్ దిస్ హెస్ లెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొవైడర్ నాలెడ్జ్, improvement in sterilization counseling and so on and so forth. So for paucity of time we will be taking it up as a state-wide program, sir. We are taking it forward, sir. Then apart from on Matatwa, two more things, sir, quickly I'll tell. One, we are setting up a center of excellence in fertility, first of its kind, a fertility college essentially. And second, we are going to bring fertility management as part of the academic ecosystem also, sir. So whether it is a 6-month diploma or a 1-year course, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తరఫున ఇది ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సో దట్ our gynecologists are better trained to do better fertility management, sir. Second part, sir, Sanjeevani, I'll not spend too much time, but Sanjeevani Bhaganga, we are now at the cusp where longitudinal health record there, sir. కుప్పంలో మీరు చేసిన ప్రాజెక్టులో మనం సార్ ఏదైనా కొద్దిగా ఆశాజనకంగా ఫెర్టిలిటీ రేట్ పెరిగే పరిస్థితి వస్తా ఉందా? అవును సార్. సో అదే సార్, ఒకటి టెంపరీ స్టెరిలైజేషన్ చాలా పెరుగుతా ఉంది సార్ రాదర్ దెన్ ఆటోమేటిక్. దట్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. రెండోది సార్ మేల్ పార్టిసిపేషన్, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి మాట్లాడుకోవడం దీని గురించి అని, వాళ్ళ దాన్ని ఎలా ప్లాన్ చేయాలా ఫ్యామిలీని అని అది చేయడం అనేది సార్. యు ఆర్ కాన్ఫిడెంట్ విత్ దిస్ మెజర్స్ స్లోగా వీ కెన్ ఇంక్రీజ్ ది ఫెర్టిలిటీ రేట్? We are quite confident about that, sir. Yeah, that is important for me. ఫెర్టిలిటీ రేట్ పెరగకపోతే శేషి చూస్తున్నాడు, అది వీలు కాదని
అనుకుంటున్నాడు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ దిస్ అంటే సార్ there are other economic indicators, sir. There will be. now we have to involve promotion also, population management also. While there are other drivers, sir, like economic activity, urbanism, but the couple will be deciding rather than the doctor deciding, the A&M deciding అనేది. స్టెరిలైజేషన్ మీరు కానీ ఇది చేసి సిజేరియన్ కానీ మీరు కానీ కంట్రోల్ చేయగలిగితే 90% ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. అండ్ కౌన్సిలింగ్ విత్ మేల్ ఫిమేల్ ఇద్దరిని. సార్ ఓకే, దట్ ఇస్ ఎ గుడ్ థింగ్. Sir. దీన్ని మనం మార్చిలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ విత్ ప్లానింగ్ హెల్త్ ఇద్దరు కలిసి చేస్తారు. వాట్ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ వీ కెన్ గివ్, దట్ ఆల్సో విల్ డూ ఇట్. Year afterwards, every quarterly we will measure improvements. This is also just like GSTP. We wanted to monitor KPIs కూడా పెట్టేద్దాం, పెట్టి మానిటర్ చేద్దాం. Every month we will monitor and then we'll take to the logical conclusion. Especially the C-section and this as a negative parameter, sir. We have to monitor and see that they have to reduce. Not only that, one sterilization చేసిన తర్వాత permanently you are seizing chances. You are burying. That is the biggest challenge. అందుకే అవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని we have to revive everything. Abhi parameter kinda that monthly one negative parameters kinda we have to bring because that orientation has to change. Sir, so we are removing all the signage related to ఇంతకుముందు ఆపరేషన్ చేయండి అని అవి రిమూవ్ చేసుకొని హాస్పిటల్స్ లో కూడా రూల్స్ పెడదాం క్లియర్ గా. ఏం చేయాలో మనం చూద్దాం. మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇవ్వద్దండి, అవును సార్. దాన్ని కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేద్దాం. హెల్త్ కూడా ఉమెన్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అది కూడా తన ద్వారా ఒక లెటర్ కమిట్మెంట్కి రాపిస్తా ఉన్నాం సార్, దట్ A&M అండ్ ఆశా ఇన్సెంటివ్ ఫర్ స్టెరిలైజేషన్ విల్ రిమూవ్ సార్. యా, విల్ టెల్. సార్ పాజిటివ్ సార్ సంజీవని భాగంగా సార్, వైల్ వీ హావ్ డన్ ఇట్ వెల్ ఇన్ కుప్పం అండ్ స్కేల్డ్ ఇట్ టు చిత్తూరు సార్. నౌ వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఇస్ సార్, మొన్న మీరు సంజీవని గ్రామ సభలో కూడా పాల్గొంటే ఒకటి హెల్త్ యాప్ అనేది తప్పనిసరిగా ఇంటూ లాంగ్ ఇష్యూ అంటే అంతా డేటా, ఏ స్క్రీనింగ్ ఎక్కడ జరిగినా, ఏ హెల్త్ చెకప్ ఏ ఫెసిలిటీలో జరిగినా అది సిటిజన్ హెల్త్ ల్యాబ్లో వచ్చేటట్టుగా ఒకటి. రెండోది ఆ డేటా ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఎట్లా షేర్ చేయాలని ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయడం. ఎందుకంటే ఇట్ ఇస్ సెన్సిటివ్ డేటా, మీ అండ్ యూ వీ కెనాట్ డిసైడ్ అబౌట్ అదర్ హెల్త్ డేటా కాబట్టి ఆ ఫ్రేమ్వర్క్ సెట్ చేయడం సార్. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆన్ సిటిజన్ ఎంపవర్మెంట్. రెండోది సార్ లైఫ్ కోర్స్ ఇంటిగ్రేషన్, ఆల్ హెల్త్ ప్రోగ్రామ్స్, ఆల్ ఎమర్జెన్సీ, ఈవెన్ ఆయుష్ కూడా సార్. మొన్న సార్ కూడా వచ్చారు మన మంతన గారు. సో వీ హెవ్ డెవలప్డ్ ఫ్రేమ్వర్క్ విత్ హెమ్ ఆల్సో సార్ ఆన్ ప్రివెంటివ్ హెల్త్ కేర్. మూడోది ప్రొడక్టివ్ గవర్నెన్స్, అంటే ద ప్రొడక్టివ్ టూల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ వెల్నెస్ సార్. మనం ఎవరిలో కూడా బిల్డప్ చేశాం సార్ అది ఆ టూల్స్ని. అండ్ నాలుగోది సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ సార్. 71 lakh హై రిస్క్ కేసెస్ అండ్ హాస్టల్ చిల్డ్రన్ కేసెస్ని స్క్రీన్ చేయడం. ఇవి అన్నీ నెక్స్ట్ 3 monthsలో బై జులై సార్ వీ విల్ ఫినిష్ ఎవ్రీథింగ్. సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ వీఆర్ స్టార్టింగ్ ఇమీడియట్లీ. అదర్ థింగ్స్ ఓవరాల్ సంజీవని ఇంప్లిమెంటేషన్ బై జులై ఈజ్ వాట్ వీ విల్ డూ సార్. This is the second pillar, sir. July ki you are going to add 71 lakh families online. Yes, sir. And then digital health records, 71 lakh families. Next phase is students. Yes, sir. అంటే 66 lakhs families plus 5 lakh students, sir. 66 లక్షల మంది NCD బర్డన్ ఏవైతే ఎక్కువ ఉందో, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, అది మొత్తం 71 lakhs అది వస్తుంది. 66 plus 5 సార్ 71. 66 లక్షల వీళ్ళు, 5 లక్షల పిల్లలు హాస్టల్ పిల్లలు. అంటే ఓన్లీ హాస్టల్ పిల్లలు? అవును సార్, ప్రస్తుతానికి హాస్టల్ పిల్లలు చేస్తున్నాం. ఆల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు ఇట్లా చూస్తూ ఉంటే 40 లక్షల మంది పిల్లలు మన స్కూల్స్లో ఉన్నారు సార్, గవర్నమెంట్ స్కూల్స్లో సుమారుగా. Only government school, sir. Total అయితే 67 lakhs. 70 lakhs students ఉన్నారు సార్. 70 lakh స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఫేజ్ 5 లక్షలు హాస్టల్ తీసుకుందాం, తర్వాత 70 lakhs తీసుకుందాం. ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ Plus 12 వరకు బాల Senior స్వాస్థ్య ఇంటర్ సురక్ష కార్యక్రమం ఏమంటారు? ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. 6 months ఓల్డ్ బేబీ దగ్గర నుంచి అంగన్వాడీ సెంటర్స్ నుంచి 18 year old స్టూడెంట్స్ దాకా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి మనం ఆర్బీఎస్కేలో చేస్తున్నాం సార్. ఇప్పటికి 36 లక్షల మందికి స్క్రీనింగ్ చేశాం. దాన్నే దీనికి 70 లక్షలు చేసి అవి కూడా పెట్టుకొని విల్ మానిటర్ న్యూట్రిషన్, ఎవ్రీథింగ్ విల్ మానిటర్. అవును సార్. ప్రాపర్ న్యూట్రిషన్ వస్తే నాలెడ్జ్ ఆటోమేటిక్ పెరుగుతుంది. సార్ సబ్మిషన్ సార్ ఇక్కడ సార్ సార్ కరుణ దేర్ సార్. సార్ ఆర్బిఎస్కేలో యూ డూ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫిజికల్ డిజబిలిటీ సార్. ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ సార్. దట్
there is a gap there, sir. చిన్నప్పటి నుంచి autism ఇవన్నీ కూడా at least 7% of the children suffer from that. But RBSK does not, it identifies about 35 physical disabilities, sir. So request the health department to take up intellectual disability as well. Yeah, that is Sir, where if I care can and reply grow. that, sir. మన కుప్పం ప్రాజెక్ట్ లో చేసినది we are scaling it up, sir. No, That we are very covers happy, that. Amma. We are announcing here Care and Grow, one app based. All Anganwadis are doing. That is intellectual deficiencies they are correcting. That's Sir, the- దీనికి follow up గా you have the district early intervention center, sir. I would request that అక్కడ concerned specialists for long term therapy should be placed in the district because we require long time No, for you mainstreaming do- long time therapy, sir. You do one thing, long-term therapy and also doctor's intervention wherever is necessary. That type of mechanism we have to establish. ఇప్పటి నుంచి care and grow with all Anganwadi. We will do that. Then we will train them. On the basis that program is right or wrong, you have to intervene. Medical గా కూడా ప్రూవ్ అయితే చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. కరెక్ట్ మెజర్స్ పెట్టండి. ఆఫ్టర్ దట్ ఇంటర్వెన్షన్స్ కావాల్సినటువంటి సెంటర్స్ ను కూడా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి. మనం వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ వన్ మోర్ ప్రోగ్రామ్ ఇన్ దిస్. ప్రిడిక్టివ్ కాకుండా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి పెట్టండి చిల్డ్రన్ లో. నాట్ ఓన్లీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ బై బర్త్ ఆర్ బై ఎన్విరాన్మెంట్ వచ్చినట్టన్ని హౌ టు కరెక్ట్ ఇట్. నాకు 90% ఆఫ్ మదర్స్ 100% మదర్స్ దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. నిన్నటి వరకు మా పిల్లలు సరిగా లేరు, ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ పార్టిసిపేటివ్ గా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు, దే ఆర్ ఎంగేజింగ్, వీఆర్ కాన్ఫిడెంట్. మొన్నటి వరకు డల్ గా ఉన్నారు, ఇర్రెలవెంట్ గా ఉన్నారు, నో రెస్పాన్స్. కాబట్టి అలాంటి కరెక్టివ్స్ అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు. అది ఒకసారి వర్కౌట్ చేయండి మీరు. ఇట్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుంది ఇన్ ఇండియా. So just to sum it up, sir, అంటే 35% of students have been of children between 0 to 6 months and 6 to 12 months have been identified with developmental delays, sir, with that Care and Grow program, sir. It is a hugely impactful program, sir. Between us, we will work together. There are 34 DIG centers, sir, early intervention centers. అక్కడ కూడా 700గా అవన్నీ చేస్తాం. ఈవెన్ మీరు మిడ్ డే మీల్స్ లో కూడా మీరు హెల్త్ ఇంటర్వెన్షన్స్ పెట్టి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టే పరిస్థితి రావాలి. హెల్త్ లో కూడా, ఎడ్యుకేషన్ లో కూడా. వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ గివింగ్, హౌ టు చేంజ్ ఇట్, ఆ ఏజ్ లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తే ఇది అవుతుంది. ఆ మిడ్ డే మీల్ స్కీమ్ ఆర్ చిక్కీస్ అవన్నీ ఇస్తున్నారు, ప్రోటీన్ అవన్నీ, హౌ టు డూ ఇట్, ప్రోటీన్ రిచ్ ఎవ్రీథింగ్. అగైన్ దే ఆర్ గివింగ్ ఓన్లీ టేస్ట్ ఉండాలి, ఓన్లీ స్వీట్ ఇచ్చారనుకోండి, యు ఆర్ యాడింగ్ ఓన్లీ షుగర్స్. నాట్ ఓన్లీ షుగర్స్, ప్రోటీన్ యూ హెవ్ టు యాడ్. యూ వర్క్ ఇట్ అవుట్. చిల్డ్రన్కి ఏమి ఉండాలో మీరు చూసుకుంటది. నేను జనరల్ గా చెప్తున్నాను, ఈవెన్ అంగన్వాడీలో పెట్టే ఫుడ్ కూడా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఈజ్ ఇట్ రైట్, మీరు ఇచ్చే ఇన్పుట్సే ఇన్సఫిషియెంట్ గా ఇచ్చి యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్కమ్స్ డిఫరెంట్లీ, ఇట్ కెనాట్ హ్యాపన్. ఈవెన్ ఎండ్ టు ఎండ్ ఇంటర్వెన్షన్ చూసుకోండి. Sir, thank you, sir. సార్ మోరింగా గురించి చాలా వి రీడ్ సార్, అది మునగా నాట్ ఓన్లీ మురంగా కేశవ్, చాలా మన దగ్గర ఉండేటన్ని మనకు తెలియకుండా మురంగా ఈజ్ వన్ గేమ్ చేంజర్. అంటే అది ఫార్మర్స్ కి అటు ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. అదేమన్నా ఈవెన్ అవిసా అవిసే సార్. ఎస్ సార్. మొన్నగా దిస్ ఆర్ ఆల్ ఈవెన్ యువర్ ఇది ఏది వాటి కాల్ మనం తీసుకుంటాం రాగే సార్. Ragnu. రాగి, అవన్నీ మిల్లెట్స్. ఆకుల్లో కూడా కొన్ని ఆకులు ఉన్నాయి, అవన్నీ కూడా వేరే గేమ్ చేంజర్స్. అవన్నీ ఆ వాల్యూ తెలుసు కానీ ఎవరు ఇవ్వడం లేదు. అంటే పార్ట్ ఆఫ్ ది డైట్ ఏమన్నా ఒక ఎక్స్పెరిమెంట్ No, we will do it. ఎక్స్పెరిమెంట్ Sir, లోనే యాడ్ Anganwadi we చేస్తే started Moringa, sir. అంటే We introduced it. ఆ ఎక్స్పెరిమెంట్ లోనే ఒక దగ్గర చేస్తే అదే కాకుండా అన్ని చేసిన తర్వాత ఇంటర్వెన్షన్స్ మీరు లార్జ్ స్కేల్ లో చేస్తారు కాబట్టి ఆ ఇంటర్వెన్షన్స్ అన్ని వర్కౌట్ చేసి అవన్నీ ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి. ఇంటర్వెన్షన్ విత్ ఇంపాక్ట్ విత్ హెల్త్ ఇండికేటర్స్. మిడ్ డే మీల్స్, మీ హాస్టల్స్ ప్లస్ అంగన్వాడీ ప్లస్ మీ యొక్క ఇది కూడా పెట్టండి కావాలంటే అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ లో కూడా మీరు మామూలుగా ఇచ్చేసే కొందుకు ఏమవుతుందంటే అది తింటున్నారు, ఇంకా కార్బోహైడ్రేట్స్ పెంచేస్తున్నారు మీరు. సమ్వేర్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. యూ హ్యావ్ టు
అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మొన్న మంతనగర్ మీకు వచ్చి అసలు డైట్ చార్ట్ కూడా అంటే అది ఎట్లా మిడ్ డే మీల్ ఏముండాలా అంగన్వాడీలో ఏముండాలని తయారు చేశారు. యూ ఇన్వాల్వ్ హిమ్ అండ్ దెన్ మీరు కూడా చేయండి, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ పెట్టండి. ఎస్ సార్, విల్ డూ దట్ సార్. నౌ నెక్స్ట్ పిల్లర్ సార్ శక్తి. దాంట్లో సార్ ఎసెన్షియలీ ఉమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి ఈ కలిసి అది కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సార్. సో దాంట్లో వెదర్ ఇట్ ఇస్ ద ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ ఆర్ ద క్విక్ రెస్పాన్స్ టీమ్ సార్, అంటే విమెన్ షుడ్ ఫీల్ సేఫ్ వైల్ వర్కింగ్ సార్. ఇందాకనే ఇన్ ద ఎకనామిక్ సర్వే ఆల్సో ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ హౌ ఇన్ ఐటీ జస్ట్ బై హ్యావింగ్ గుడ్ స్ట్రీట్ లైట్స్ అండ్ ప్రొవైడింగ్ నైట్ షిఫ్ట్ అవైలability we are able to improve. Similarly all other sectors also sir, we look at what does it take to improve women's safety and their participation sir. అట్లానే కేర్ గివర్ సపోర్ట్ సార్, వైల్ దే ఆర్ వర్కింగ్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ కెన్ బి గివన్ టు దెమ్. ఒకటి ఇప్పుడు క్రచెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం 20+ ప్లేసెస్లో, అంటే 20+ వర్క్ ఫోర్స్ ఉంటే అక్కడ క్రచ్ ఎస్టాబ్లిష్ చేయడం అని చేయడం జరుగుతుంది సార్. women working on hostel, pink toilets, all these things sir we will bring as a part of policy sir. Sir, last is on the Shema sir, on the productive aging sir, which is again very important sir. The fact remains that we'll have more elderly people sir. సో దాంట్లో ఒకటి వన్ థింగ్ సార్, వాళ్ళకి హెల్త్ కేర్ గురించి చూడడం, రెండోది వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం. బోత్ థింగ్స్ వీ హావ్ ఐడెంటిఫైడ్ విచ్ ఆర్ ద ఇంటర్వెన్షన్ సార్ అండ్ విల్ టేక్ ఇట్. కూడా మీరు పనిచేయాలి. చాలా మంది ఏజ్ అవుతానే మేము పనికిరాము అనే ఆలోచనకు వచ్చేస్తారు, దాంతోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇక్కడ దాన్ని రిమూవ్ చేయాలి. 60 years అయితే నేను పని చేయకూడదు. ఇంకా సైకాలజీ నేను చూశాను మా కాన్స్టిట్యున్సీలో, ఎవరొకరు పడ్డారు 35 years 40 years. ఈ సెడ్ ఐ కెనాట్ వర్క్, నేను పని చేయకూడదు ఇంకా అంటే సైకలాజికల్గా ఆ భయం వచ్చేసింది అతనికి. అంతే కాదా, ఓకే ఏ పని చేయలేవు, ఒక 2 hours పట్టుకొని ఎంగేజ్ కావచ్చు అంటే అన్ఇంట్రెస్టెడ్గా చెప్తున్నాడు, ఓకే సార్ చేస్తా అంటాడు. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ ది. అదర్వైజ్ అతను ఏం చేస్తున్నాడు, ఇంట్లో కూర్చొని నెగిటివ్గా థింక్ చేస్తానే ఉన్నాడు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్, హౌ టు చేంజ్ ది సైకాలజీ ఆల్సో. ఇప్పుడు ఉదాహరణకు రైతులు ఉంది, మొన్నటి వరకు ఆత్మహత్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఇంటర్వెన్షన్స్ పెట్టాం, ఎడ్యుకేషన్ చేశాం, రైతు ఆత్మహత్యలు తగ్గాయి, స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఉన్నాయి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. కలెక్టర్స్ హ్యాస్ టు టాక్. ఎందుకంటే టెన్షన్, హ్యాపీగా ఉండేదని పోయి టెన్షన్ ఎందుకు పెట్టుకుంటున్నారు? మనం మాట్లాడడం మొదలు పెడితే, నేను ఎప్పుడో మాట్లాడాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఐఎమ్ వెరీ హ్యాపీ నెక్స్ట్ ఇయర్కి యూ ఆర్ గోయింగ్ టు డిక్లేర్ ఎయిడ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్. ఎన్నేళ్లు పడింది? 25 ఏళ్ళు 27 ఏళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం అసెంబ్లీ అంతా డెకరేట్ చేశాం లూప్స్తో. చాలా మంది సిగ్గుపడ్డారు. నన్ను ఎగతాలు కూడా చేశారు, నన్ను కామెంట్ చేశారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని. నేను చెప్పాను, అంత అఫెన్సివ్ గా పోతే తప్ప రిజిస్టర్ కాదు ఇదని చెప్పి చేశాం. 8 feet 10 feet పెట్టాము, ఫుల్ లెంగ్త్ పెట్టాం. ఇప్పుడు రివర్స్ లో అదే మరి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు చేస్తేనే అవుతుంది, లేకుంటే అదర్వైజ్. యూరోప్ నేను చూశాను, కంట్రీ మొత్తం 20 దేశాలు, ఏజింగ్, లోన్లీనెస్, నో సోషల్ ఫంక్షన్, నోబడీ ఈస్ కమింగ్ అవుట్ అండ్ మొత్తం సిక్ అయిపోయారు. ఇంట్లో కూర్చొని ఆలోచనే ఇదైపోయింది. ఎవరిని నమ్మడం లేదు వాళ్ళు, ఆ పరిస్థితికి వచ్చేసారు. highest the tracheotomy and this interstitialization కంట్రీలో సార్ మనం 80% సార్ అన్ని కూడా వీళ్ళు సిస్టమ్ మన వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. అందుకనే చెప్పేది, స్టెరిలైజేషన్ కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోయారు, టక వెళ్ళిపోతారు. దాన్నే కంట్రోల్ చేయాలి ఇప్పుడు. అందుకే మాట్లాడుతూ ఉండాలి. ముందు మినిస్టర్స్ కి అందరికి ఒక ఐడియా ఉంటే మినిస్టర్ సెక్రటరీస్ కి క్లారిటీ వస్తుంది. సార్ WHO నామ్స్ ఏంటి సార్? సి సెక్షన్ యావరేజ్ ఎంత జరుగుతుంది పాపులేషన్ పర్ 1000? Sir, so percentage of deliveries per 1000 deliveries, what is the optimum? 15%. 10%. WHO is 10%. C-section. yeah, no, I don't think it is 10%. I'll have to check back, sir. But ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ నార్మ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్మోస్ట్ 50 and సార్ 10 to 15%. కాదు, 60-70 వెళ్ళిపోయాం. సార్ 10 to 15% సార్, as per WHO. 10 to 15% సార్. 10 to 15%. 70%. మనం 70కి వెళ్ళాం. So a day will అంటే come ఎంత where ఫాస్ట్ గా వెళ్ళిపోయామంటే
భగవంతుడు మంచి బాడీ ఇస్తే కట్ చేసుకుంటున్నాం. డే విల్ కమ్ వేర్ పీపుల్ విల్ టాక్ డెలివరీస్ న్యాచురల్ గా జరిగేవి అనే రోజు వచ్చేస్తుంది. ఆ పరిస్థితి వచ్చారు. అందుకే ఇప్పుడు యోగా కూడా పెట్టాం. దాంతో కొంచెం కాన్ఫిడెన్స్ వస్తా ఉంది. యూ హావ్ టు టీచ్ దెమ్. మీరందరూ కూడా మాట్లాడాలి, మినిస్టర్స్ అందరూ. మీరంతా పాలసీలు అనుకుంటున్నారు, సర్వీస్ అంటే. ఓకే, క్లియర్. ఇది ప్రిపేర్ చేస్తాం. మీరు పని చేయండి. సార్ నెక్స్ట్ మంత్ లో విల్ అనౌన్స్ ఏ పాలసీ అనౌన్స్ చేసి April 1st నుంచి విల్ స్టార్ట్ యాక్టివిటీ. సో ఉగాదికి పాలసీ అనౌన్స్ చేస్తాం. అంటే పాలసీ ఉగాది కనుకున్నాం. ఉగాది కంటే ముందే చేద్దాం. అంటే ఆ ఉగాది రోజే వద్దు. July 11 is World Population Day, sir. Last year we had done a very good conference. So ఎప్పుడు? July 11th, sir. మరి లేట్ అయిపోతుంది. Sir. అంటే లాస్ట్ ఇయర్ మనం పెద్ద ఫంక్షన్ చేసాం. మన సెలబ్రేట్ చేద్దాం, కానీ ముందుగానే లాంచ్ చేద్దాం. లేదంటే అసెంబ్లీలో పెట్టండి. విల్ అనౌన్స్ ఇట్ ఫ్రమ్ April 1st. ఇట్ విల్ బి అప్లికబుల్. పెట్టేసి అంటే వన్ రౌండ్ ఆఫ్ దిస్ పబ్లిక్ కన్సల్టేషన్ ఆల్రెడీ చేసాము. దట్ విల్ ప్లాన్ ఇట్. మీకు ఏదైనా ఉంటే కన్సల్టేషన్స్ ఉంటే పెట్టేసుకోండి ఇప్పుడు. ఓకే, శశి will take over. Sir, HRD and skilling and employment also. Shashi, రెండు కలిపి. Yes, sir. Yes, sir. Sir, population and HRD together, sir. Next is skilling, sir. దీంట్లో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ క్యాపిటల్, నాలెడ్జ్ ఎకానమీకి 10 బిల్డింగ్ బ్లాక్స్ మనం ఐడెంటిఫై చేసాం సార్. లాస్ట్ టైం కూడా ప్రజెంట్ చేసాము. దీంట్లో ఒక 5 బిల్డింగ్ బ్లాక్స్ మీద మంచి ప్రోగ్రెస్ చేసాం. మిగతాది కూడా వీ హ్యావ్ స్టార్టెడ్ ది యాక్షన్, సార్. ది ప్రోగ్రెస్ ఈస్ కమింగ్, సార్. సార్, దీస్ ఆర్ ది వేరియస్ ఇనిషియేటివ్స్. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఫ్రమ్ క్లాస్ 1 నుంచి 12th క్లాస్ వరకు తీసుకున్న ఇనిషియేటివ్స్ అన్ని కూడా వీ హ్యావ్ లిస్టెడ్ డౌన్, సార్. దీంట్లో అకాడమిక్స్లో చూస్తే గ్యారంటీడ్ FLN, అలాగే ప్రతి కరికులంని రివైజ్ చేయడము, అసెస్మెంట్ బుక్లెట్స్. యాక్సెసరీ ఇన్ఫ్రాలో చూస్తే కోలొకేషన్ ఆఫ్ అంగన్వాడీస్, 9,620 మోడల్ ప్రైమరీ స్కూల్స్, తల్లికి వందనం, అలాగే మనకి SRK కిట్స్, ఇలా కొన్ని మేజర్ ఇనిషియేటివ్స్, సార్. డిజిటల్ ఇనిషియేటివ్స్ చూస్తే లీప్ యాప్ చాలా బాగా చేయగలిగాం. 5,000 సమ్మరీ వీడియోస్, క్లిక్కర్ బేస్డ్ వీడియోస్ చేసాం. డ్రాప్ అవుట్ ప్రిడిక్షన్ సిస్టమ్ ఒకటి ఇంప్లిమెంట్ చేసాం. టీచర్స్ చూస్తే మనకు మెగా DSC, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్, అలాగే FLN ట్రైనింగ్స్, జస్ట్ టు నేమ్ ఎ ఫ్యూ, సార్. అలాగే మన మెగా PTMs కానీ, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కానీ, వాట్సాప్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం, సార్. ఐఎమ్ నాట్ రీడింగ్ అవుట్ ది ఎంటైర్ లిస్ట్. నెక్స్ట్ వే ఫార్వర్డ్ చూస్తే యూనివర్సల్ FLN. మినిస్టర్ గారు కూడా చెప్పింది లెర్నింగ్ అవుట్కమ్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఇట్స్ నాట్ ది అవుట్పుట్స్, రాదర్ అవుట్కమ్స్ మీద మనం ఫోకస్ చేయాలి. సో యూనివర్సల్ FLN ఒకటి, సార్. అలాగే ప్రెస్క్రిప్టివ్ హోంవర్క్, AI బేస్డ్ పర్సనలైజ్ లెర్నింగ్ ప్రతి స్టూడెంట్కి ఎలా చేయాలనేది ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నాం, సార్. అలాగే స్టార్ రేటింగ్ చూస్తే అకాడమిక్ స్టార్ రేటింగ్, అలాగే ఇన్ఫ్రా స్టార్ రేటింగ్ కూడా 29 కల్లా అన్ని ఎవ్రీ స్కూల్ షుడ్ బి మినిమం 3 and above అనే ప్లాన్తో మేము ముందుకు వెళ్తున్నాం, సార్. నెక్స్ట్ 2 months కలెక్టర్స్ ఫోకస్ చేయాల్సిన యాక్షన్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తాం, సార్. గ్యారంటీడ్ FLN మనం పాత ఇదివరకు జరిగిన సమావేశాల్లో మాట్లాడడం. వేర్ వీ స్టాండ్, 8th క్లాస్ స్టూడెంట్ 3rd క్లాస్ సబ్జెక్ట్ రాకపోవటం, చదవలేకపోవటం, వీటన్నిటికీ ఒక పరిష్కారంగా ఏం చేసామంటే FLN స్టాండ్స్ ఫర్ ఫౌండేషనల్ లెవెల్ లిటరసీ అండ్ న్యూమరసీ. దీంట్లో 3 విషయాలు చూస్తాం, సార్. ఇంగ్లీష్, తెలుగు, మ్యాథమెటిక్స్. సో దీంట్లో ప్రైమరీ స్కూల్లో ఉన్న అందరు 13 లక్షల మందిని మనకు AI బేస్డ్ ఒక టూల్ డెవలప్ చేయించి, ORF, సార్, ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అని చెప్పి, ఇది ఒక మంచి మనం గూగుల్తో స్టార్ట్ చేశాము. కానీ రీసెంట్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు, వాద్వాని వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా చేశారు, సార్. సో పైలట్ అయితే కొంత ఖర్చు అయింది, కానీ ఇప్పుడు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మంచి మోడల్ వచ్చింది. దీంట్లో తమరు కూడా చూశారు, సార్. మీరు మన్యంకి వచ్చినప్పుడు స్కై అంటే 70% అండ్ అబౌవ్, మౌంటైన్ అంటే 41 to 70, స్ట్రీమ్ అంటే 40%, బిలో 40%. ఇలా ప్రతి స్టూడెంట్ని ఏ కేటగిరీ కింద వస్తారనేది మనం ఈ 13 lakh స్టూడెంట్స్ని మనం బేస్ లైన్ స్టడీ చేసి వేర్ ఈచ్ స్టూడెంట్ స్టాండ్స్ అనేది మనం కనిపెట్టడం జరిగింది, సార్. ఇది బేస్ చేసుకొని ఒక స్ట్రాటజీ, ఒక్కొక్క కేటగిరీ వైజ్గా పెడగాజికల్ అంటే ట్రైనింగ్, వాళ్ళకి కోచింగ్, హ్యాండ్ హోల్డింగ్ ఎలా ఇవ్వాలని చెప్పి టీచర్స్ అందరికీ 54,000 టీచర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తున్నాం, సార్. December 8th నుంచి March 24th వరకు చాలా స్ట్రక్చర్డ్గా వెళ్తుంది ఇది ప్రోగ్రామ్ అంతా కూడా. కలెక్టర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దిస్ ఈస్ ఎ పారాడైమ్ షిఫ్ట్. ఎప్పుడూ జరగలేదు ఇలాగా. లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఈసారి మనము రాబోయే మెగా PTMsలో బేస్ లైన్లో ఇలా ఉన్నారు, మీ వార్డ్ ఇలా ఉండేవాళ్ళు, మేము ఎఫర్ట్ పెట్టి మేము అన్ని నేర్పించి ఈ లెవెల్కి తీసుకొచ్చాము అని చెప్పడానికి మనం కాన్ఫిడెంట్గా
నెక్స్ట్ పీటీఎంకి వెళ్దామని మాకు ప్లాన్ చేస్తున్నాం సార్. దీంట్లో 80% అండ్ అబౌవ్ ఐదర్ స్కైలో కానీ మౌంటైన్లో కానీ ఉండాలి. స్ట్రీమ్ అంటే 40% బిలో ఎవరు ఉండకూడదు అనేది స్ట్రాటజీ సార్. ఇలా చేస్తే మనం అప్పుడు 100% FLN మనం రీచ్ అయినట్టు. ఇది జిల్లా వారీగా చూస్తే ఈచ్ ఇంగ్లీష్లో ఎలాగా, తెలుగులో ఎలాగా, మ్యాథమెటిక్స్లో ఎలాగా, ఇది ఆల్రెడీ జిల్లా కలెక్టర్కి తెలుసు. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ సార్. ఇంగ్లీష్లో చూస్తే అఫ్కోర్స్ ASR కొద్దిగా డ్యూ టు సమ్ రీజన్స్ ఇట్ ఈస్ బ్యాక్ సార్. బట్ ఈస్ట్ గోదావరి ఇంగ్లీష్లో 21% స్ట్రీమ్లో ఉన్నారు, నెల్లూరు 19%లో ఉన్నారు, తిరుపతి 21%లో ఉన్నారు. అంటే ఈ జిల్లాల్లో పెద్దగా డిసడ్వాంటేజ్ లేకపోయినా ఫర్ సమ్ రీజన్ దే ఆర్ లాగింగ్ బిహైండ్. I request the collectors to focus. No, can you give ranking also on the base of this? Yes, sir. అలాగే తెలుగు కూడా సార్. Next meeting onwards, you have to give ranking for each district. ఇస్తాం On the base of that, all collectors has to focus. అలాగే తెలుగులో కూడా సార్ విశాఖపట్నం ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ లాగింగ్ బిహైండ్. ఈస్ట్ గోదావరి ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ సపోజ్ టు డూ వెల్. చిత్తూరు 16%. సో కలెక్టర్స్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇంకా 1 month మాత్రమే ఉంది. మార్చ్ ఎండ్కి మళ్ళీ మనం ఈ ఎండ్ లైన్ స్టడీ చేస్తాం. ఈ లోపు అందరు కూడా ఈ లాస్ట్ స్ట్రీమ్లో ఎవరు లేకుండా ఉంటే వీ కెన్ అచీవ్ 100% FLN. అలాగే మ్యాథమెటిక్స్ కూడా చూస్తే అగైన్ హియర్ విశాఖపట్నం ఇస్ స్లైట్లీ లాగింగ్ బిహైండ్. అనంతపూర్, చిత్తూరు అండ్ ASR వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఏదైతే యాక్షన్ ప్లాన్ ఇచ్చామో యాక్షన్ ప్లాన్ ప్రకారం అందరూ కూడా ఆల్ స్టూడెంట్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ది ఎంటైర్ హై స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ బేసిక్స్. ఇది నెక్స్ట్ వచ్చి 100 days యాక్షన్ ప్లాన్ ఫర్ 10th class ఎగ్జామ్స్. నెక్స్ట్ మంత్ 10th class ఎగ్జామ్స్ వస్తున్నాయి. దీంట్లో ABCD అగైన్ 46 టెస్ట్స్ పెట్టాలని చెప్పి స్లిప్ టెస్ట్ సబ్జెక్ట్ వారీగా మేము ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా పెడుతున్నాము. ఎవ్రీ టెస్ట్ కూడా ఎన్ని మార్కులు వచ్చినాయి కూడా ఆన్లైన్ ఎంటర్ చేస్తున్నాం. సో ఎవ్రీ కలెక్టర్ హ్యాస్ డేటా అబౌట్ దిస్ వన్. దీంట్లో ఆల్రెడీ 32 టెస్ట్స్ అయిపోయినాయి. దీనిలో చూస్తే అగైన్ అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళం, కాకినాడ ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ విచ్ డోంట్ హ్యావ్ ట్రెడిషనల్లీ ఎనీ డిసడ్వాంటేజ్. అయినా ఇక్కడ D కేటగిరీలో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 10th class ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే దెర్ ఇస్ లాట్ ఆఫ్ సోషల్ కాన్సిక్వెన్సెస్. ఆడపిల్లలు అయితే ఐ మీన్ వీ నో దెర్ బి అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్ టు డిస్కంటిన్యూ స్టడీస్. బాయ్స్ అయితే ఎంప్లాయ్మెంట్లో కూడా యాక్చువల్ చేయాల్సింది పోయి ఇంకేదో సమ్ అదర్ ఎంప్లాయ్మెంట్ చేస్తారు. సో లాట్ ఆఫ్ ఇంప్లికేషన్. కాబట్టి కలెక్టర్స్ ఈ 1.5 month ఫోకస్ చేసి ప్లీజ్ సీ దట్ మీకు విద్యా వాలంటీర్స్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం CM గారు చెప్పారు ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటాయేమని, అది కూడా మనం పర్మిషన్ ఇచ్చాము. మీకు ఇంకెక్కడైనా కావాలో కూడా పెట్టుకోవచ్చు. ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ 1.5 months. ఇట్ విల్ చేంజ్ ది లైఫ్స్ ఆఫ్ స్టూడెంట్స్. And also you have to continuously motivate, no stress. Yes, sir. అది కూడా కంటిన్యూగా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సుప్రీంకోర్టు మ్యాండేటెడ్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నాం సార్. మీకు సెపరేట్గా విల్ కమ్ అండ్ ప్రెజెంట్ సార్. స్ట్రెస్ ఎలా తగ్గించాలి స్టూడెంట్స్ అని వేశారు. కానీ నాకు నో సూసైడ్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. స్టూడెంట్స్ లో 0 ఉండాలి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అనలైజ్. ఏదైనా ఒక జరిగిన దాన్ని కూడా మీరు అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి ప్రివెంటివ్ యాక్షన్ ఉండాలి ఎక్కడ కూడా. ఎస్ సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఐ విల్ కాన్సన్ట్రేట్. సెకండ్ ఇయర్ చూస్తే అగైన్ వైఎస్ఆర్, బాపట్ల, గుంటూరు, వెస్ట్ గోదావరి, కోనసీమ ఇవన్నీ కూడా బాటంలో ఉన్నాయి. దయచేసి ఆల్ ది కలెక్టర్స్ ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇది ఆల్రెడీ ఎగ్జామ్స్ నెక్స్ట్ 2 weeks లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ప్రీ ఫైనల్ తర్వాత కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దీస్ ఆర్ ప్రీ ఫైనల్ మార్క్స్. రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తున్నాం, రెగ్యులర్గా ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు ఫోకస్. ఈ 2 months ఇంటర్మీడియట్ అండ్ 10th మీరు ఫోకస్ చేశారంటే మీ డిస్ట్రిక్ట్ రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈస్ ద వేర్ పార్వతీపురం నెంబర్ 1. ఎస్ సార్, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ సార్. ఎడ్యుకేషన్ అల్లూరు సీతారామరాజు నెంబర్ 2, గుడ్ కృష్ణా నెంబర్ 3, వైఎస్ఆర్ ఇస్ లాస్ట్, బాపట్ల ఇస్ నెక్స్ట్, Guntur is next. Collectors has to keep it in mind all these things. అంటే అక్కడ చేసే దాంట్లో మీకు ఆ ప్రాబ్లమ్స్ కనపడొస్తున్నాయి నాకు. ఈవెన్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, బెస్ట్ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి నెంబర్ 4. అంటే కాంప్లసెన్సీ కూడా వచ్చింది. మోటివేట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూచర్. అది కానీ మనం చేయగలిగితే టేక్ ఆఫ్ అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కాంప్లసెన్సీ చూస్తే అడ్వాన్స్డ్ డిస్ట్రిక్ట్స్ కాంప్లసెన్సీ ఎక్కువ ఉంది. మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్
కాంపిటీషన్ బాగుంది. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఏలూరు ఈజ్ డూయింగ్ వెల్ అగైన్. ఈవెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పికప్ చేస్తున్నారు, అన్నిట్లో బాగున్నారు. కొంచెం ఇవన్నీ హోంవర్క్ చేయండి ఆల్ కలెక్టర్స్. సార్ సమగ్ర సివిల్ వర్క్ సార్, దీంట్లో మనకి 16-17 నుంచి చాలా వర్క్స్ టేకప్ చేసి అన్ఫినిష్డ్ గా ఉండిపోయినాయి. మై రిక్వెస్ట్ టు ఆల్ ద కలెక్టర్స్ ఇస్, మీకు ఆల్రెడీ 200 crores వరకు మీ అకౌంట్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ వర్క్స్ దాదాపు 6,600 వర్క్స్ ఉన్నాయి. నాట్ స్టార్టెడ్ వర్క్స్ 2,300. నాట్ స్టార్టెడ్ మిమ్మల్ని అసెస్ చేసుకోమన్నాము. అక్కడ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ బట్టి ఒకవేళ ఏమైనా అవసరం లేకపోతే యూ నీడ్ నాట్ స్టార్టెడ్. బట్ ఏదైతే ప్రోగ్రెస్ లో ఉన్నాయి డబ్బులు మీ దగ్గర కంట్రీ ఈ సంవత్సరం 25 lakhs మనం అడల్ట్ లిటరసీ టార్గెట్ పెట్టుకొని ఎంగేజ్ అవర్ డాక్రా ఉమెన్. వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు సార్. ఇప్పుడు అంటే ఒక టార్గెట్ పెట్టుకొని యూ కంప్లీట్ ఇట్. సార్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. సార్ ఇప్పుడు 10 మంది, ఇప్పుడు మోస్ట్లీ విమెన్ ఎక్కువ ఉన్నారు సార్. ఇప్పుడు మన దాదాపు 80 లక్షల మందికి మనం లిటరసీ ఇల్లిటరేట్స్ ఉన్నారు. దీంట్లో 55 లక్షల మంది ఉమెనే ఉన్నారు సార్. అందుకని సెర్ప్ మెప్మా ఇద్దరు సపోర్ట్ తీసుకొని 10 మంది కలిపి ఒక వాలంటీర్. ఆ వాలంటీర్ అంటే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, ఎనీబడి, బికాస్ వీ డోంట్ పే మనీ. ఈవినింగ్ టైం వాళ్ళు టీచ్ చేస్తారు. సో ఈ 10 మంది కలిపి ఒక వాలంటీర్ని మనం క్లబ్ చేసి ఒక 100 hours ట్రైనింగ్ ఇవ్వాలి సార్. 40 hours ఏమో ఆన్లైన్ వీడియోస్ చూపిస్తాము, 60 hours ఏమో ప్రాక్టీస్ చేయటం, షీట్స్ అన్ని ఇచ్చేసాం వాళ్ళకి. సో ఈ ట్రైనింగ్ అంతా కూడా బాగా జరుగుతుంది ఫీల్డ్లో. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక మంచి యాప్ తయారు చేశాం సార్. ఈ యాప్లో ఏంటంటే డైలీ అటెండెన్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. ఏ వర్క్ షీట్ చేశారు, ఆ వీడియో చూసారా లేదా, అంత మైక్రో డీటెయిల్స్కి వెళ్ళి మానిటర్ చేస్తున్నాం. ఇది చాలా ప్రెస్టీజియస్ థింగ్. సెర్ప్ మెప్మా చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ దే ఆర్ ది బ్యాక్ బోన్ సార్. అదర్వైజ్ అంటే వీళ్ళకి రీచ్ అవడానికి మనకు అంత ఇది లేదు. చాలా మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది ఫీల్డ్లో. కలెక్టర్స్ కూడా మొన్న లాస్ట్ వీక్ అందరు రిక్వెస్ట్ చేస్తే అందరు కలెక్టర్స్ వెళ్ళి ఈ గ్రూప్స్లో కూర్చొని వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి యాబ్సెంటీస్ వస్తే వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది సార్ 40-50 తర్వాత లేడీస్ కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో కలెక్టర్స్ ఏం చేశారంటే వాళ్ళని లోకల్ పంచాయతీ వాళ్ళని లీడర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు మొబిలైజ్ చేసి ఈవినింగ్ క్లాస్కి రండి, మార్చ్ ఎండ్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో అందరూ పాస్ అవ్వాలి. 25 lakhs అపీర్ అవ్వాలి, ఎగ్జామ్లో 25 lakhs పాస్ అవ్వాలి. ఇలా 3 years మనం టార్గెట్ పెట్టుకుంటే 2-3 every 6 months 1 ప్రోగ్రామ్ పెట్టండి. వాళ్ళు చేస్తున్నారు, మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టండి. ఆ ప్రోగ్రామ్ లో ఎడ్యుకేట్ చేద్దాం మనం. ఆటోమేటిక్ విల్ అచీవ్ 3 years లో 100% అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మీ ఆధ్వర్యంలో ఒకటి చేద్దాం. యా, అవుట్ రీచ్ ఒక పెద్ద సదస్సులో అటు పెట్టండి. ఓకే సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ ఈ బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్స్ అలాగే నెక్స్ట్ మంత్ ఎండ్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో 100% మీ డిస్ట్రిక్ట్స్ లో పాస్ అయ్యేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇది హైయర్ ఎడ్యుకేషన్ సార్. హైయర్ ఎడ్యుకేషన్ లో ఒకటే రీసెంట్ గా సార్ బడ్జెట్ అనౌన్స్మెంట్ ఒక కొత్త యూనివర్సిటీ టౌన్షిప్ ఒకటి అనౌన్స్ చేశారు సార్. దాన్ని మొన్న సిఇఓ గారు వచ్చినప్పుడు వీ హావ్ టేకెన్ ద డీటెయిల్స్, ఒక డిపిఆర్ తయారు చేసి వీ విల్ బి సబ్మిటింగ్ ది ప్రపోజల్ సార్. దీస్ యాక్షన్ పాయింట్స్ ఫర్ ది కలెక్టర్స్ ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ వన్స్. సార్ విల్ గో టు స్కిల్లింగ్ సార్. Sir, skilling, sir. Last time this I've already presented, but at the cost of repetition, sir. మన approach for skilling, it's a lifelong process. Skilling అనేది ఏ ఒక్క లెవెల్ కో ఒక డిపార్ట్మెంట్ కో మనం we cannot restrict it. So early integration of skills, స్కూల్ నుంచి ఎలా చేయాలి ఏమిటనేది కూడా అది we are creating skill pathways. 6th class నుంచి కూడా స్కిల్లింగ్ అనేది ఒక ఆస్పిరేషన్ కింద, ఇక ఏమి పనికిరానోడు స్కిల్లింగ్కి వెళ్తాడన్నట్టు కాకుండా స్కిల్లింగ్ షుడ్ బి అన్ ఆస్పిరేషన్. సార్ మొన్న రీసెంట్గా ఢిల్లీలో కాన్ఫరెన్స్ జరిగింది, సిఎస్ గారు కూడా ఉన్నారు సార్. దాంట్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఒక సూచన చేశారు సార్. స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే మనం కాన్వికేషన్స్ చేస్తామో మీరు ఐటీఐలో కూడా కాన్వికేషన్స్ చేసి సీఎం గారిని, మినిస్టర్స్ని వెళ్ళమనండి. సో దట్ వాల్యూ పెరుగుతుంది దానికి. సో దట్ పీపుల్ విల్ స్టార్ట్ లుకింగ్ అట్ దీస్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ విత్ లాట్ ఆఫ్ ఆస్పిరేషన్ అని. సో అది తమరు అది కూడా పెట్టండి. రెండోది ఏంటంటే మీరు స్కిల్లింగ్ కింద ఆల్ యూనివర్సిటీస్ కి, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కి లేటర్ ఎంట్రీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర 20 లక్షలు 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. ఆ డబ్బులు దీనికే ఖర్చు పెట్టమంటున్నాను. మీరు కానీ అది తీసుకొని చేస్తే ఒక కార్పెంటర్ పిహెచ్డి రావాలి, ఒక ఎలక్ట్రీషియన్ ఎంఫిల్ రావాలి. యూ వర్క్ ఇట్ అవుట్.
ఓకే సార్. మీరు ఇంటిగ్రేట్ చేసుకొని ఇప్పుడు నేను చూశాను ఒక మోడల్ బిర్లా వాళ్ళు చేస్తున్నారు కుప్పంలో, గుడ్ మోడల్ ఒక కాన్స్టిట్యున్సీలో. ఎవ్రీ ఇయర్ 1200-1400 మంది చేస్తున్నారు. ఆల్ టెక్నాలజీస్ అవైలబుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఆల్ దీస్ థింగ్స్ తీసుకొని దే ఆర్ ప్రొడ్యూసింగ్ అ మోడల్. అలాంటివన్నీ ఇంటిగ్రేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఓకే సార్. దాన్ని కొంచెం హోంవర్క్ చేసి మీరు సరే సార్. ఒక ఇక్కడికే పరిమితం కాకుండా ఈరోజు మన వాళ్ళని చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంప్లాయీస్ అందరూ కూడా వాట్ ఇస్ దట్ ప్రోగ్రామ్ పేష్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన దాంట్లో కర్మయోగి ప్రోగ్రామ్ లో 1 crore క్రెడిట్స్ మనవాళ్ళు పాస్ అయ్యారు. హైయెస్ట్ ఇన్ ది కంట్రీ, మాక్సిమం పాస్ అయింది మనవాళ్ళే పాస్ అయ్యారు. నౌ దే ఆర్ ఓపెనింగ్ ఫర్ ఓపెన్ ఆల్సో. మీరు కూడా నైపుణ్యం రెండు ఇది చేసుకొని హౌ యు ఆర్ గోయింగ్ టు గెట్ డిగ్రీస్ ఎంతమందికి వచ్చిందో మోటివేట్ చేయడం. వీళ్ళ కోసం ఒక యూనివర్సిటీలో పెడతారా? ఎవ్రీ యూనివర్సిటీ ప్యారలల్ గా ఒక క్వాలిఫికేషన్ పెట్టి ఇన్ని డిగ్రీలు ఇచ్చాము దీని మీద పెట్టాలా కాన్వకేషన్. ఫార్మల్ దాంట్లో కలిపేస్తే ఇది కలిసిపోతుంది. అటు కాకుండా ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసే దాంట్లో ప్యారల్ గా ఒక కాన్వకేషన్ పెట్టాలి. ఆల్ యూనివర్సిటీస్, ఐటీఐస్ ఎవ్రీవేర్ పెడితే ఒక ఇది వస్తుంది. ఈవెన్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ సిలబస్ పూర్తి చేసుకుంటే ఆ డిగ్రీ ఇస్తారు పలానా కాలేజీలను పెట్టి. అవి కూడా వర్కౌట్ చేయండి. ఓకే సార్. సార్ దీస్ ఆర్ ది వేరియస్ అంటే అట్ ఆల్ లెవెల్స్, స్కూల్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, షార్ట్ టర్మ్ స్కిల్లింగ్, గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ అండ్ కంటిన్యూస్ అప్ స్కిల్లింగ్ సార్. ఇది ప్రతి లెవెల్లో మనం ఏం చేస్తున్నాం అని లాస్ట్ టైం మీద కొంత అప్డేట్ చేశాం సార్. స్కిల్లింగ్ అట్ స్కూల్ లెవెల్ అయితే 6th క్లాస్ నుంచి మనం 11 సెక్టర్స్. నాకు ఐడియా లేదు, ఇది కూడా జీలో కూడా స్కిల్లింగ్ చేసే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఇంటిగ్రేట్ సార్, ఇప్పుడు ఐ విల్ టెల్ అబౌట్ జీరామ్జీ సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారంటే సార్, చాలా మినిస్ట్రీస్ స్కిల్లింగ్ గురించి చేస్తున్నాయి. ఇటు ఆర్డీ చేస్తుంది, మినిస్ట్రీ స్కిల్లింగ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ చేస్తున్నారు, షిప్పింగ్ చేస్తున్నారు, రకరకాల ఎనర్జీ వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ తీసుకొచ్చేసి దే ఆర్ డూయింగ్ సమ్ రీలుక్ సార్. కాకపోతే ఇప్పుడున్న ఫండింగ్ ప్యాటర్న్ జీరామ్జీలో కొంత ఉంది సార్. నేను అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి, మన దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని ఇంటిగ్రేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్ట్రెంగ్తన్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈవెన్ సిఎస్ఆర్, ఓకే సార్, టాటా వస్తారు, బిర్లా వస్తారు, రిలయన్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా పిలిపించండి. పిలిపించి అందరిని ఇంటిగ్రేట్ చేసి మీరు కానీ చేయగలిగితే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, కాన్స్టిట్యున్సీ యూనిట్, లోకల్ స్కిల్లింగ్, డిస్ట్రిక్ట్ మీరు పెట్టుకొని చేయగలిగితే అన్ని ఇన్స్టిట్యూషన్ లో స్టార్ట్ చేయండి. ఒక 5-6 సంవత్సరాల్లో బ్రేక్ త్రూ వస్తుంది సార్. సో దిస్ ఇస్ ది స్కూల్ లెవెల్ వాట్ వీఆర్ డూయింగ్ సార్. అంటే 1599 స్కూల్స్, 744 జూనియర్ కాలేజెస్ లో చేస్తున్నాం. 2700 వొకేషనల్ ల్యాబ్స్ ఉన్నాయి. రకరకాల మనం ట్రేడ్స్ ఈ లెవెల్లో మనం వీ హావ్ ఇంట్రడ్యూస్ సార్. కమింగ్ టు ఐటీఐస్ అండ్ పాలిటెక్నిక్ సార్. ఐటీఐస్ స్పెసిఫిక్ పాయింట్స్ చెప్పాను. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 120. అందుకే సార్, అందుకే సార్. దిస్ ఇస్ ఐటీఐ పాలిటెక్నిక్ సార్. దిస్ ఇస్ ఆల్సో వీఆర్ డూయింగ్ వెల్. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు పిఎం సేతు కింద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం సార్. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా సార్ మనము మోస్ట్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఫ్యూచరిస్టిక్ స్కిల్స్. ఇప్పుడు క్వాంటమ్ కానీ, ఏఐ కానీ, రోబోటిక్స్ కానీ ఇవన్నీ కూడా కరికులం రివైజ్ చేశారు. యూనివర్సిటీస్ లెవెల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో అప్ టు డేట్ కరికులం రివైజ్ చేయడానికి తమరు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ చేయడానికి కూడా వీఆర్ టేకింగ్ అప్ రివిజన్ ఎవ్రీ ఇయర్ సార్. అండ్ రీసెంట్గా వచ్చిన అన్ని కూడా వీఆర్ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ ఇన్ టు ది కరికులం సార్. సార్ దీస్ ఆర్ ది షార్ట్ టర్మ్ కోర్సెస్ సార్. ఇది తమరికి ఆల్రెడీ తెలిసిందే. ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, ఎన్ఐసి, అలాగే హోమ్ క్యాప్. దీంతో పాటు డిపార్ట్మెంట్స్ కూడా షార్ట్ టర్మ్ స్కిల్లింగ్ ఇవన్నీ కూడా మేము ఐదర్ ఫర్ స్కిల్లింగ్ ఆర్ రీస్కిల్లింగ్ ఆర్ అప్ స్కిల్లింగ్ మొత్తం కూడా నైపుణ్యంలోకి ఇంటిగ్రేట్ చేసేసాం సార్. అన్ని బాగున్నాయి, కానీ ఎగ్జిక్యూషన్ లో నాకు కావాల్సిన మీ దగ్గర అందరి దగ్గర నుంచి సార్. వేర్ ఆర్ యూ నవ్ ఇన్ ఇండియా సార్? నెక్స్ట్ లెవెల్ గ్లోబల్కి వెళ్దాం. ఇండియాలో ఎక్కడ ఉన్నాం, ఎక్కడ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ది లీప్ ఫ్రామ్ యూ కెన్ టేక్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సార్ దిస్ ఇస్ ది గ్లోబల్ థింగ్ సార్. దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది ఆల్రెడీ మనము 5 countries తో వీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్.
ఇంకో 6 కంట్రీస్ ఆర్ ఆన్ ది పైప్ లైన్. లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. లాస్ట్ టైం తమరికి ఆ వీడియోస్ కూడా చూపించాం సార్. వీఆర్ డూయింగ్ వెల్ టు బిల్డ్ ది ఎకో సిస్టమ్ సార్. నర్సింగ్ కాలేజెస్లో అయితే 70 కాలేజ్ మేమే జర్మన్ ఇన్స్ట్రక్టర్స్ పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నాం సో దట్ దే విల్ గెట్ దేర్ జాబ్స్ అని. ఇప్పుడు మన బడ్జెట్లో కూడా కొంత అనౌన్స్మెంట్స్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. విల్ ట్రై టు ట్యాప్ దోస్ థింగ్స్ ఆల్సో సార్. సార్ ఐ విల్ కమ్ టు నైపుణ్యం సార్, ఏం చేశామనేది. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సార్. ఇప్పటి వరకు మనం వాట్ సో ఫార్ వాట్ వీ హెవ్ డన్, నైపుణ్యంలో 2 ఉన్నాయి సార్. ఒకటేం స్కిల్లింగ్ సైడ్, ఇంకోటి ఎంప్లాయ్మెంట్ సైడ్. స్కిల్లింగ్ సైడ్ వాట్ వీ హెవ్ డన్ సో ఫార్, ఇలా చూస్తే సార్ మనకి రెజ్యూమెస్ 2,13,000 వరకు వాళ్ళు వాలంటరీగా వచ్చి మనకి రెజ్యూమ్స్ పెట్టుకున్నారు. స్కిల్ అసెస్మెంట్స్ చేసాము. ఏ ఇంటర్వ్యూస్లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వచ్చింది సార్, విచ్ ఐ వాంట్ టు బ్రీఫ్ యూ. ఇప్పుడు సార్ మనకి ఆర్పిఎల్, రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్, అంటే మీరు చెప్పినట్టు ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియను ఫార్మల్ డిగ్రీ లేకుండా వచ్చి అతనికి టెస్ట్ చేయాలంటే లాస్ట్ టైం మనం చూపించాను సార్, మీరు తమరికి ఆ వీడియో చూపించాను. అది రెగ్యులర్ ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూ. అంటే అతనికి ఆ సబ్జెక్ట్ వచ్చా లేదా అని చెప్తుంది, కానీ ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ ప్రకారం మ్యాచ్ చేయడం ఇస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఎస్క్యూఎఫ్ ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్ వర్క్ ఉంది సార్. ఆ ఫ్రేమ్ వర్క్ మ్యాచ్ చేస్తూ గత 1 monthగా మేము ఆల్మోస్ట్ 12 to 13 ఐటరేషన్స్ చేసి ఏఐ ఇంజిన్కి మళ్ళీ మేము నేర్పించి వీఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్ సార్. నా దీన్ని బట్టి ఏం చేసామంటే సార్, ఇప్పుడు 1 lakh స్క్రీనింగ్ టెస్ట్ అన్ని 28 జిల్లాల్లో 1 lakh మెంబర్స్ అక్రాస్ 26 ట్రేడ్స్, ఆల్ బ్లూ కాలర్ సార్. ఇది ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మేసనరీ కానీ, ఇవన్నీ రిజిస్టర్ చేయొచ్చు. ఇప్పుడు వీఆర్ డూయింగ్ యాజ్ పర్ ఎన్ఎస్క్యూఎఫ్ ఫ్రేమ్ వర్క్ సార్. ఇది చూస్తే సార్, ఇప్పుడు ట్రెడిషనల్గా చేసే ఎన్ఎస్క్యూఎఫ్ వర్సెస్ రెగ్యులర్ మనకి ల్యాబ్లో చేసే అసెస్మెంట్కి ఎక్సెప్ట్ ప్రాక్టికల్ థియరీ నాలెడ్జ్ మన ఇంటర్వ్యూ క్రాక్ చేసాం 100% కోరిలేషన్. కమ్యూనికేషన్ 100% క్రాక్ చేసాం. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ 100% చేసాం. ప్రాక్టికల్ స్కిల్స్ అంటే ల్యాబ్లోకి వెళ్ళి నిజంగా వాడు పైపులు బిగించి లేకపోతే ఎలక్ట్రీషియన్ చేస్తే కానీ మనం టెస్ట్ చేయలేంది ఏ ద్వారా ఒక సిచ్యువేషనల్ క్వశ్చన్ ఇచ్చి అడిగి 80% వరకు కోరిలేట్ చేయగలము ఏ ద్వారా. సో దట్స్ వాట్ వీఆర్ సెయింగ్ సార్, దిస్ ఇస్ అ స్కిల్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది చేస్తే ఐ కెన్ డెఫినెట్లీ సే ఇతను లెవెల్ 3లో ఉన్నాడు ఎన్ఎస్క్యూఎఫ్, లెవెల్ 4లో ఉన్నాడు, లెవెల్ 5లో ఉన్నాడని మనం చేసేయచ్చు. ఇట్స్ అ వెరీ వెరీ ఫస్ట్ థింగ్ వీ హెవ్ డన్ ఇన్ ద కంట్రీ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ సార్. దీన్ని బట్టి ఇప్పుడు ఈ 1 lakh మనం విల్ గో హెడ్ సార్. ఇది చూస్తే సార్ 3 types ఆఫ్ ఏ ఇంటర్వ్యూస్ వీల్ హ్యావ్. ఒకటి స్టూడెంట్, ఒకటేమో అన్సర్టిఫైడ్ ఆర్పిఎల్, రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్. మూడోది వచ్చి ఎనీబడి హూ వాంట్స్ ఎ జాబ్. ముగ్గురికి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి ఇంటర్వ్యూ తర్వాత, అలాంగ్ విత్ ప్రిస్క్రిప్షన్, మీకు ఎక్కడ లాగింగ్ అవుతున్నారు ఏమిటి. అది ఆర్పిఎల్ అయితే నీకు ఆ స్కిల్ వచ్చా లేదా, ఏ లెవెల్లో ఉన్నావు ఎన్ఎస్కేఎఫ్ లెవెల్ ప్రకారం అనేది. దీన్ని కన్సిడరబుల్ ఎఫర్ట్ హ్యాస్ బిన్ పుట్ ఇన్ టు దిస్ టు రీచ్ దట్ లెవెల్ సార్. ఎందుకంటే మనం లాస్ట్ టైం ప్రజెంట్ చేసింది ఓన్లీ ప్యూర్లీ ఏఐ బేస్డ్, తెలుగులో మాట్లాడటం లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడటం, కానీ దాన్ని ఎన్ఎస్కేఎఫ్తో కోరిలేట్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ అస్. నౌ విల్ బి ఏబుల్ టు టెల్ ఇతను ఏ లెవెల్లో ఉన్నాడు అనేది. అది ఏ ఇంటర్వ్యూలో అది కాస్టింగ్ దగ్గర కొంత చిన్న ఇష్యూ ఉంది సార్. సార్ కూడా గైడ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా మనం ట్యాప్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ కాస్ట్లీ థింగ్ టు ట్యాప్ ఇన్ టు ఏఐ ఇంజిన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని ట్యాప్ చేయడానికి. సో దీస్ ఆర్ ది బడ్జెట్ అనౌన్స్మెంట్స్ మనం చేసింది. దీంట్లో మనకి మొన్న నీతి ఆయోగ్ సిఇఓ గారు వచ్చారు సార్. నెక్స్ట్ 4 yearsకి 4,000 crores ఒక ప్రపోజల్ తయారు చేయమన్నారు వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ది. అది మేము తయారు చేసి వీ విల్ సబ్మిట్ సార్. ఏమంటే దానికంటే ముందు ఇప్పుడు ఉదాహరణ మా దగ్గర ఎవ్రీ ఇయర్ ఒక 500 కోట్లు వస్తుంది అనుకోండి సార్, లేబర్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి విల్ గివ్ 300 crores యూ స్పెండ్. లైక్ దట్ యూ హ్యావ్ టు ట్యాప్ ఆల్ ది ఫండ్స్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు చేయగలిగితే ఆటోమేటిక్ గా ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఈవెన్ నరేగా, వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ యూ కెన్ ప్రొవైడ్ నరేగా వర్కర్స్ లో వాళ్ళని పెట్టుకోండి. ఆ డబ్బుల్ని ఇది చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ కూడా తీసుకోండి, సిఎస్ఆర్ తీసుకుందాం. అన్ని కూడా మీరు చేయగలిగితే మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. దానికి అవసరమైతే 4,000 కోట్లు కావాలంటే తీసుకోండి, అది నథింగ్ రాంగ్. దానికోసం వెయిట్ చేసి సరే ఉండే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటే కరెక్ట్. ఓకే సార్. ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్ సార్. ఇంకొంచెం స్ట్రెంగ్త్ చేయండి మీ స్కిల్ డెవలప్మెంట్ సార్. సార్, సో దిస్ ఇస్ ఫ్రమ్ స్కిల్లింగ్ సార్. ఎంప్లాయ్మెంట్ పోస్ట్ లంచ్ అందరితో కలిపి సెషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. దెన్ వాటర్ సెక్యూరిటీ బ్రీఫ్ గా సార్. ఇది మొత్తం మీద ఈ 10 సూత్రాలు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు అన్ని ఉన్నాయి సార్ ఇందులో. సో ఈచ్ టేకింగ్ అట్లీస్ట్ 10 minutes. 10 minutes అక్కర్లేదు, నాకు 5-6 నిమిషాల్లో మీరు ఏం చేశారు బ్రాడ్ గా చెప్పేసి సెన్సిటైజ్ చేసి సరిపోతుంది. సో దట్ ఇవన్నీ కూడా మనం ఆర్ అదర్వైజ్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్. ఎస్ సార్. ఈచ్ డిపార్ట్మెంట్ ప్రెజెంటేషన్ లేటెడ్ గా ఉంటే ఇంకేమైనా మార్గం ఉందా? మనకు లేట్ అయ్యాం.
ఇప్పటికే. సార్ మీది ఒకటి బ్రీఫ్ గా చెప్పండి, ఇక్కడవన్నీ కూడా సబ్జెక్ట్స్ తీసుకుందాం. అవి పెద్ద మాకు. మీది అగ్రికల్చర్ కూడా వేరే సబ్జెక్ట్ ఉందా? లేదు. అగ్రిటెక్ ఇందులో ఉంది. ఓకే, బీ బ్రీఫ్. 5 minutes సెన్సిటైజ్ చేయండి మీరు. సార్ ఇది వాటర్ సెక్యూరిటీ ఇప్పుడు ఇంతకుముందు అంటే సార్ ఈ ఫిలాసఫీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బీయింగ్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ ది థాట్ ప్రాసెస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆన్ హౌ వాటర్ ఈస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ రిసోర్స్ ఫర్ డెవలప్మెంట్. అంటే గతంలో ఏంటంటే ఇప్పుడు కూడా వాటర్ అంటే ఇరిగేషన్ అంతవరకు పరిమితం అయ్యేది. ఇప్పుడు వాటర్ యాజ్ ఎన్ ఇన్పుట్, ఇరిగేషన్ కాకుండా ఇండస్ట్రీస్ కి, డ్రింకింగ్ వాటర్ కి, ఇతరత్ర ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కి అన్నిటికీ కూడా లెక్క పెడితే ఏ విధంగా ఇది డెవలప్మెంట్ లో భాగం జిఎస్డిపిలో ఎలా తోడ్పడుతుంది అనేది ఆ థాట్ ప్రాసెస్ మారింది బేసిక్ గా. సో అందుచేత కేవలం గతంలో ఇరిగేషన్ లో ఇప్పుడు ఎన్ని ఎకరాలు, ఎంతమంది రైతులు అంతవరకే ఉండేది. నౌ ఇట్ ఈస్ మచ్ మోర్ అనమాట వాటర్ సెక్యూరిటీ. సో ఫండమెంటల్ గా వాటర్ సెక్యూరిటీ అంటే కంటిన్యూస్ గా వాటర్ అవైలబుల్ గా ఉండాలి, ఈక్విటబుల్ గా ఉండాలి, కావలసిన వాళ్ళందరికీ కూడా ఈక్విటబుల్ గా ఉండాలి, ఎఫోర్డబుల్ గా ఉండాలి, మరి విపరీతమైన ఖర్చుతో కూడిన పని కాకూడదు. తర్వాత సఫిషియంట్ క్వాంటిటీ మనం ఇవ్వగలగాలి, డ్రింకింగ్ వాటర్ కానీ ఆల్ పర్పసెస్ అన్నిటికి కూడా ఈ విధంగా ఇవ్వగలగాలి. సో ఇది ఏ విధంగా ఇవ్వగలము అని అంటే మనం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చెరువులు, కుంటలు, తర్వాత ఊర చెరువులు అవన్నీ కూడా దీంట్లో భాగం. గ్రౌండ్ వాటర్ ఒకటి. ఈ గ్రౌండ్ వాటర్లో కూడా ఫండమెంటల్గా గవర్నమెంట్ ఇప్పుడు వర్షాకాలం అయిపోయినాక 3 మీటర్ల కన్నా లోతుగా ఉండకూడదు నీళ్ళని, 3 మీటర్ల వరకు పర్వాలేదు. వర్షాకాలం ముందు 8 మీటర్ల కన్నా లోతు ఉండకూడదు అనేది ఇది ఆబ్జెక్టివ్. సో ఇవి గనక మన చెరువులన్నీ నింపుకొని గ్రౌండ్ వాటర్ ఈ విధంగా -3, -8 కార్ పెట్టుకొని ఉన్న రిజర్వాయర్లన్నీ నింపుకొని మనం పంచవలసిన పద్ధతిలో పంచి ఎవరెవరికి వెళ్ళవలసిందో అవన్నీ చేయగలిగితే వాటర్ సెక్యూరిటీ అచీవ్ అవుతాము అని అనుకోవచ్చు. సో దీంట్లో రకరకాల ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఉంటే గానీ మనం కడితే గానీ డిఫరెంట్ యూజర్స్కి నీళ్లు మనం సప్లై చేయలేము. సో దానికి గాను మొట్టమొదటిది ఎక్కడైతే నీరు తక్కువ ఉందో ఆ ప్రదేశానికి ఎక్కడైతే నీరు ఎక్కువ ఉందో ఆ ప్రదేశం నుంచి పట్టుకొని వెళ్ళాలి. ఉదాహరణకి మనం ఈ పట్టిసీమ ప్రాజెక్టు చేయడం వల్ల గోదావరి నది నీళ్లు కృష్ణా డెల్టాకి మనం వాడుకోగలుగుతున్నాం. కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్లు వాడటం వలన మనం శ్రీశైలంలో ఏదైతే నీళ్లు ఉంటాయో అవి రాయలసీమకి ఇవ్వగలుగుతున్నాం. సో దీనివల్ల మనం గత 10 సంవత్సరాల నుంచి దీనివల్ల కృష్ణా డెల్టాని కాపాడింది. రాయలసీమలో కూడా అన్ని రిజర్వాయర్లు ఫుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చాలా ముఖ్యమైన అంశం మనకి. సో మొట్టమొదటి ఇంటర్లింకింగ్ దేశంలోనే మేజర్ రివర్స్ ఇంటర్లింకింగ్ ఈజ్ ది పట్టిసీమ ప్రాజెక్ట్. సో అదే మాదిరిగా చాలా నల్లమల సాగర్, పోలవరం నుండి నల్లమల సాగర్ నింపడానికి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది చాలా ముఖ్యం. అదే మాదిరిగా వంశధార, నాగావళి, చంపావతి, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్న నదులతో అనుసంధానం చేయడానికి కూడా ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఇవి కాకుండా మనం వెలిగొండ ప్రాజెక్టు ఒక 6 months పూర్తి చేయాలి అనేది ఉద్దేశం. అదే మాదిరిగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 2 నెలల్లో అనకాపల్లి వరకు నీరు పట్టుకెళ్ళటానికి, హంద్రీనేవా సుజల్ స్రవంతి ఫస్ట్ స్టేజ్లో
గత సంవత్సరం 400 కిలోమీటర్ల వరకు మెయిన్ కెనాల్ పూర్తయింది. ఇప్పుడు బ్యాలెన్స్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి ఇంకా ఏదైతే అన్సర్వ్డ్ ఏరియాస్ ఉన్నాయో వాటికి తీసుకెళ్ళడానికి ఉత్తర కోస్తాలో 12 ప్రాజెక్టులు రకరకాల స్టేజెస్లో ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసి ఆ ఏరియా కూడా నీళ్లు తీసుకెళ్ళడానికి. ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏదైతే ఉన్నాయో 38,000 ఉన్నాయి మనకి. దాంట్లో ఈ సంవత్సరం సుమారు 20,000 100% ఫిల్ అయినాయి. 18,700 పార్షియలీ ఫిల్డ్. హెచ్ఎన్ఎస్ఎస్ సిస్టంలో కొద్దిగా ఫోకస్ పెట్టడం వల్ల 603 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ గాను 400 ట్యాంక్స్ 100% ఫిల్ అయినాయి. సో 94 పార్షియలీ ఫిల్డ్. సో ఈ విధంగా ఏంటంటే ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ని మనం గనక ప్రత్యేక శ్రద్ధ పెట్టి నింపగలిగితే ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ప్లస్ వాటర్ అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ కనుక పెరిగితే అసలు ఆ అవైలబిలిటీ ఒక రకమైన కాన్ఫిడెన్స్, మనకి ఇబ్బంది లేదులే నీళ్ళకి అనేది. సో మెంటల్ గా కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది అందరూ మన కలెక్టర్లు ఖచ్చితంగా వారి చేతుల్లో ఉన్న పని ఇది. సో దీనికోసం ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ని ఏ విధంగా నింపాలి, ఏమైనా అప్పర్ ట్యాంక్ కి ఏమైనా లింక్ చేయొచ్చా, ఏదైనా పక్కన కెనాల్ పోతా ఉంటే దానికి ఏమైనా లింక్ చేయొచ్చా, ఇవన్నిటి కూడా ఎక్సర్సైజ్ అనేది చేశారు, కలెక్టర్లు చేశారు. తర్వాత అదే మాదిరిగా ఏ గ్రామం అయితే 8 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీళ్లు మాన్సూన్ కన్నా ముందు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి 5,700 వాటికి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశారు. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నిటికీ చేశారు. బాగా స్ట్రెస్డ్ గ్రౌండ్ వాటర్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా చేశారు. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ పైన ఇప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. అక్కడక్కడ ఏమైనా ఇంపార్టెంట్ లింక్స్ ఉండి దానివల్ల ఎక్కువ చెరువులు కానీ ఏరియా విలేజెస్ కానీ బెనిఫిట్ అవుతాయంటే గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత వి విల్ బి ఏబుల్ టు సపోర్ట్. అది కాని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మన జీరామ్జీ కానీ ఇతరత్ర ఏదైతే వాట్ ఎవర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటితో లింకింగ్ చేసుకుని ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేది రిక్వెస్ట్. సో గవర్నమెంట్ ఇప్పుడు మరొక 2 ప్రాజెక్టులు కొత్తగా వస్తున్నాయి. ఇవి ఇరిగేషన్ కి సంబంధించినవి ప్లస్ హార్టికల్చర్ డెవలప్మెంట్. రాయలసీమ హార్టికల్చర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేస్తున్నారు. దాంట్లో 40% ఇరిగేషన్ కాంపోనెంట్ ఉంది. అంటే మేజర్ కెనాల్స్ పూర్తి చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే గ్రామాలకు కానీ చెరువులకు కానీ ఉన్నాయో అవి ఇచ్చే దాని మీద ఈ సంవత్సరం ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళినాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అదే మాదిరిగా ఉత్తర కోస్తా ప్రాజెక్టులో ఇతరత్ర అదర్ ఏరియాస్ లో ఏదైతే ఉన్నాయో వాటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. సో సీఎం గారు ఈ వాటర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో లోకల్ లెవెల్ ఇన్వాల్వ్మెంట్ చాలా ముఖ్యం అనేది గమనించి ఈ వాటర్ యూజర్ అసోసియేషన్స్ ని ఎలాగ వీటిలో భాగస్వామ్యం వాళ్ళది ఎలా పెంచాలనేది ఆ ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతం వాటర్ యూజర్ అసోసియేషన్స్ కేవలం ఆయకట్టు వరకు పరిమితం అన్నమాట. సో ఫలానా మేజర్ ప్రాజెక్టా ఫలానా ట్యాంకా దాని ఆయకట్టు అంతవరకు ప్లస్ ఆ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఆ 2 వరకే పరిమితం. ఇప్పుడు ఎంటైర్ విలేజ్ కొండ అవనివ్వండి గుట్ట అవనివ్వండి ఇతరత్ర ఏరియా విలేజ్ లో సాగుకి పనికిరాని భూమి కానివ్వండి అవన్నీ కూడా వీళ్ళ జ్యూరిస్డిక్షన్ లోకి పట్టుకొచ్చి ఆ ఏరియాలని ట్రీట్మెంట్ ఎలా చేయాలి, అక్కడ గ్రౌండ్ వాటర్ ఎలా పెంచాలి, అక్కడ ఏమైనా రన్ ఆఫ్ ఉంటే ఉన్న చెరువులోకి ఎలా పట్టుకుని రావాలి. సో ఇవన్నీ కూడా ఈ ముఖ్యమైన అంశాలు మొన్న 5వ తారీఖు సీఎం గారు స్టేట్ వైడ్ వాటర్ యూజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్లని వైస్ ప్రెసిడెంట్లు అందరినీ పిలిపించి వారితో కూడా డిస్కషన్ జరిగింది, సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. సో ఇది బృహత్తరమైన కార్యక్రమం. ఇది ఊరక గవర్నమెంట్ ఒకటే చేస్తే జరగదు. దీని ఇంపార్టెన్స్ మనం అందరికీ తెలియజేయాలి. విలేజ్ లెవెల్లో కానీ పబ్లిక్ కానీ లీడర్స్ మిడిల్ లెవెల్ లీడర్స్ అందరు కూడా తెలియజేసి
ఆ తర్వాత వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయితేనే దీన్ని మనం అనుకున్నట్టు తీసుకెళ్ళగలం. సో ఇది ఈ ముఖ్యమైన ఏ విధంగా మనం చేయగలం అనే విషయాలపైన, వాటర్ సెక్యూరిటీ పైన. సో ఆల్రెడీ డిపార్ట్మెంటు సీఎం గారి గైడెన్స్లో, మా మినిస్టర్ గారి గైడెన్స్లో ఏమేమి చెయ్యాలి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. కలెక్టర్లో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గ్రౌండ్ వాటర్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఆ పనులు ఏమేమైతే చేపట్టాలి అవి చేపట్టాలి. ఈ మైనర్ ఇరిగేషన్ చెరువులు, తర్వాత పంచాయతీరాజ్ ఈ ఊర చెరువులు ఏమైతే ఉన్నాయో వాటికి సప్లై ఛానల్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే, ఎవరైనా ఆక్యుపై చేసినా అవన్నీ క్లియర్ చేసి, ట్యాంకులన్నీ అంటే చెరువులన్నీ కూడా నీటితో నిండేటట్టు చేయడానికి ఏమేమైతే కార్యక్రమాలు చేయాలో అవన్నీ ఆ రెండు విషయాలపైన ఫోకస్ పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. బ్రాడ్లీ దట్. ఓకే, అదే మరి ఎన్క్రోచ్మెంట్ కూడా చెరువులన్నీ అది ఒక్కసారి ఆల్ కలెక్టర్స్ 38,628 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి టాలీ చేసుకొని ఎన్ని ట్యాంక్స్ లో నీళ్లు ఉన్నాయి, దిస్ ది బెస్ట్ టైం. ఈవెన్ సెటిలైట్ డేటా కూడా భాస్కర్ గారు మీ దగ్గర ఉంది. ఆ సెటిలైట్ డేటాలో కూడా మీకు క్లారిటీ ఉంది. ఆ సెటిలైట్ డేటా కూడా తీసుకున్న తర్వాత ఎన్క్రోచ్మెంట్స్ ఎంత ఉన్నాయో కూడా మీరు ప్రొజెక్ట్ చేసే పరిస్థితి రావాలి. ఆ ఎన్క్రోచ్మెంట్స్ కూడా గారు ప్రొజెక్ట్ చేస్తే నీళ్లు పెడితే ఆటోమేటిక్ గా ఎన్క్రోచ్మెంట్స్ ఆటోమేటిక్ గా పోతాయి, సగం పోతాయి. అది ఒకవేళ కానీ ఎక్కడన్నా కానీ ట్యాంకులు క్యాచ్మెంట్ కూడా ఎన్క్రోచ్ చేసి ఉంటే ఆ ట్యాంకులు బ్రీచ్ చేయడం అలాంటివి ఉంటాయి కూడా కరెక్ట్ చేస్తే కొంతవరకు కరెక్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 7.97 మీటర్స్ ఉండేది గ్రౌండ్ వాటర్ యాజ్ ఆన్ టుడే February 1st. ఈ ఇయర్ 7.34కి వచ్చాం. 0.62 మీటర్స్ పెరిగింది. 0.262 మీటర్స్. ఒకటి వాటర్ అవైలబిలిటీ, రెండోది ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్, మూడోది పవర్ లిఫ్టింగ్ ఎనర్జీ, సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ లిఫ్టింగ్ ఆఫ్ వాటర్. ఇది కూడా 3 యాంగిల్స్ లో ఉంటుంది. ఇవన్నీ మనం ఆల్ కలెక్టర్స్ వాటర్ సెక్యూరిటీ కింద సాగునీటి సంఘాలను మిమ్మల్ని అందరినీ కూడా మ్యాపింగ్ చేయమన్నాం ఏరియా వారిగా. ఒకటి ఎన్క్రోచ్మెంట్స్, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేయడం, ఫారెస్ట్ ఏరియా, అదే మరి రివర్స్, చెక్ డ్యామ్, అదే మరి పర్కులేషన్ ట్యాంక్స్, కంట్రోల్ ట్రించెస్, కంటిన్యూస్ కంట్రోల్ ట్రించెస్, అదే మరిగా ఏదైనా డీసెల్టింగ్ ఉంటే అవన్నీ కూడా తీసేయడం, అవన్నీ చేసి ఈ ఇయర్ గా మనం చేయగలిగితే అల్టిమేట్ గా -8 మీటర్స్ June 1st ఉండాలి. ఇప్పటికే 7.34కి రీచ్ అయ్యాం. 7.34కి రీచ్ అయ్యామంటే ఇంక ఉండేది మీకు ఛాన్స్ ఓన్లీ 0.66. 0.66 కంటే పోయిందంటే యు ఆర్ డ్రాయింగ్ మోర్ ఓవర్ అట్ మ్యాక్రో లెవెల్. దాన్ని ఒకసారి వర్కౌట్ చేయాలి. 8 మీటర్స్ పైన ఉండేది 26.8% ఉంది స్టేట్ లో. ఆల్ కలెక్టర్స్ హ్యావ్ టు రైట్. ఈసారి ఖరీఫ్ కూడా మేము ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ వరకు కాకుండా 15th నార్మల్ వేసుకోవాలి. May 15th 1st నుంచి రెగ్యులర్ రావాలి. ఒకవేళ ఉండే వాటర్ వాడుకుంటాం, మళ్ళీ ఫిలప్ చేస్తాం. ఖరీఫ్ ఎండ్ అయ్యే కొందికి ఈసారి 65% వాటర్ రిజర్వాయర్స్ లో ఉంది. అది 75% తీసుకెళ్లాలి. మినిమం 10% సేవ్ చేయాలి. ఇది వాటర్ ఇన్ రిజర్వాయర్స్, మన డబ్బు బ్యాలెన్స్ ఇన్ బ్యాంక్ మారిగా ఉంటుంది. దీన్ని కూడా ఇప్పటి నుంచే మనం వర్కౌట్ చేస్తున్నాం. దానికి సెటిలైట్ కూడా ఎవ్రీ మంత్ దే ఆర్ టేకింగ్ పిక్చర్స్. ఎవ్రీ వీక్ కూడా తెప్పిస్తున్నారు. దీన్ని అనలిటిక్స్ వేరు తయారు చేసి ఉంటే మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి దీనిపైన. ఒక ట్యాంక్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను సార్ ఇమేజరీ ఉంది సార్, డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఏ రకమైన యూస్ కావాలంటే చేసి పెడతాం. మీరు బ్రాడ్ గా మీ సైంటిస్టులు పెట్టి చేసి వాళ్ళు కూడా కూర్చొని పెట్టి వాళ్ళకు కూడా చాలా డిపార్ట్మెంట్స్ యాజ్ ఆన్ టుడే దే డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ టు గెట్. నెంబర్ 1. రెండోది మీరు ఏమి ప్రొవైడ్ చేస్తారో తెలియకుండా ఇంకా ట్రెడిషనల్ గానే ఉన్నారు. ఆ ట్రెడిషనల్ పోవాలంటే మీరు ఏం చేయగలుగుతారో మీ దగ్గర సెటిలైట్ సైంటిస్ట్ వాళ్ళందరినీ పెట్టి
వాట్ ఇస్ ద డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ స్పేస్ అప్లికేషన్ సెంటర్. స్పేస్ అప్లికేషన్ సెంటర్ నుంచి యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడే వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఈచ్ డిపార్ట్మెంట్. అగ్రికల్చర్కి ఏమి ఇవ్వగలుగుతారు, వీళ్ళకి ఏమి ఇవ్వగలుగుతారు, ఎవరెవరికి ఏమి ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని మీరు యాక్షన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. సార్ ఇన్ఫ్యాక్ట్ సార్ అన్ని డిపార్ట్మెంట్స్కి నేను ఈ ఆఫీస్లోనే లెటర్ పెట్టి ఇట్లా అప్లికేషన్స్ రెడీగా ఉన్నాయి, మీకు వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇస్తాము, టైం ఇవ్వమని కూడా అడిగాం సార్. 3 డిపార్ట్మెంట్స్ రెస్పాండెడ్ సార్. మీకు రాలేదు. అగ్రికల్చర్ నుంచి ఒకటి రెస్పాన్స్ వచ్చింది సార్, అగ్రికల్చర్ ఒకటి, ఇరిగేషన్ ఒకటి, 1 more డిపార్ట్మెంట్ సర్వే నుంచి వచ్చింది. రెస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఐ డెంట్ గెట్ మచ్ రెస్పాన్స్. ఎంఐయుడి హాస్ రెస్పాండెడ్ సార్, ఎంఐయుడి పిఆర్. అందుకని ఇవన్నీ కూడా మీరు ఒకసారి తీసుకొని ఆల్ డిపార్ట్మెంట్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనకి వాటర్ సెక్యూరిటీలో క్వాంటిటీ ఆఫ్ వాటరే కాకుండా క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కృష్ణా రివర్ స్ట్రెచెస్ మీద, గోదావరి రివర్ స్ట్రెచెస్ మీద కూడా అర్బన్ సీవేజ్ రావటం వలన డౌన్ స్ట్రీమ్లో వాటర్ పికప్ చేస్తున్నారు, అప్ స్ట్రీమ్లో పొల్యూషన్ కలుస్తూ ఉంది. దానివల్ల కూడా డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ ఉంది. దీన్ని కూడా కాస్త చూడాల్సిన అవసరం సార్. ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సీఎం గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కృష్ణయ్య గారు, మీ దగ్గర కూడా కొంత డబ్బులు ఉంది. ఆ డబ్బులు ఖర్చు పెట్టి టెస్టింగ్ అంతా కూడా చేసి మన దగ్గర ఫ్లోరైడ్ ఉంది కొన్ని ఏరియాల్లో, కొన్ని దగ్గరలో సెలైనిటీ ఉంది, సముద్రం పక్కన సెలైనిటీ ఉంది. ఫ్లోరైడ్ కొంచెం ప్రకాశం ఏరియాలో ఫ్లోరైడ్ ఉంది. ఇంకొక పక్కన నైట్రోజన్ ఎక్కువ ఉంది, అంటే మీ ఫెర్టిలైజర్స్ వేసింది ఇక్కడంతా కూడా. ఇవి కూడా మీరు ఆ శాంపుల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది మీరు కూడా చేసి క్లియర్ గా రికమెండేషన్స్ ఇస్తే డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఇట్ అవుట్. అదర్వైజ్ అండర్ గ్రౌండ్ వాటర్ దగ్గర నుంచి మొత్తం స్వీపేజ్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు అర్బన్ ఏరియా చెప్పారు, అదే సమయంలో ఇండస్ట్రియల్ పొల్యూషన్ వస్తూ ఉంది. హౌ టు కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్ విత్ క్లియర్ కట్ రికమెండేషన్స్ వస్తే దాన్ని బేస్ చేసుకుని మనం యాక్షన్స్ తీసుకుంటాం. We look to the support of irrigation department, sir. Groundwater survey కూడా వాళ్ళ ద్వారా చేయించుకొని we'll come up with a plan of action. Next year, air pollution, water pollution, everything you have to come back. And then ఈ మీటింగ్ లో మీది కూడా రిపోర్ట్లు ఉండాలి, దాన్ని బట్టి వర్కౌట్ చేస్తాం ఎన్విరాన్మెంట్ కూడా. ఓకే, ఇప్పుడు కలెక్టర్స్ ఎవరైనా ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్ ఆన్ దిస్ ఆర్ అదర్వైజ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? అందుకని ఒక 2 నిమిషాలు డౌట్స్ అడిగేసి లంచ్ బ్రేక్ ఇద్దాం. Nobody is having any doubts on this subject? Collector Prakasham, sir. Prakasham? ప్రకాశం అంతా కూడా సార్ టోటల్ గా 1759 హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్. ఈ హ్యాబిటేషన్స్ అన్ని కూడా వాటర్ టెస్ట్ చేసి ఫ్లోరైడ్ కూడా ఉన్నదంతా కూడా ఐడెంటిఫై చేస్తారు సార్. 610 ఏరియాస్ లో ది వాటర్ ఇస్ నాట్ వాటబుల్ అని చెప్పేసి మనం కూడా అవి అక్కడ మనం ఇండికేషన్స్ కూడా పెట్టడం జరిగింది సార్. ఫర్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ అంతా కూడా వాటర్ టెస్ట్ చేసి జిఎస్ మ్యాప్ లో జియో రెఫరెన్స్ పాయింట్స్ ఇండికేట్ చేసాం సార్ హ్యాబిటేషన్ వైజ్ కల్పిస్తాం. ఓకే, మీరు ఆల్ కలెక్టర్స్ ఈ సీజన్ లో ఎండ్ అయ్యే లోపల డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఆన్లైన్ లో పెట్టమన్నాం, వాటర్ సోర్స్ అన్ని కూడా ఆన్లైన్ లో పెట్టమన్నాం. అది ఎంతవరకు వస్తా ఉంది? ఆర్టీజీఎస్ కూడా చెప్పాలి, పంచాయత్ రాజ్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సోర్స్ నుంచి కన్జ్యూమర్ వరకు ఏ విధంగా చేస్తున్నారు. ఐ వాంట్ టు గివ్ ప్రొటెక్షన్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ప్రియారిటీ. రెండోది, ఏ బోర్స్ అయితే సరిగా లేవో, బోర్స్ ఇంకా వాడుతూ ఉంటే ఆ సోర్సెస్ కూడా మీరు ఐడెంటిఫై చేసి కంటామినేషన్ ఉంటే ఫ్లషింగ్ చేయాలి, లేకపోతే కండెమ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ కూడా మనం ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను నిన్న ఒక డిస్ట్రిక్ట్ లో చూశాను, నిన్న కూడా నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా కేర్ఫుల్ గా ఉండి రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ నిన్న కూడా ఒక ఊర్లో
కంటామినేషన్ వచ్చి పిల్లలంతా హాస్పిటలైజ్ అయ్యారు. అది ఇట్ షుడ్ నాట్ రిపీట్ అవుతుందంటే మంత్రి కానీ సెక్రటరీ కానీ యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. యూ డౌన్ బిలో యూ స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ ఇది కంటిన్యూగా జరిగితే మాత్రం సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది సార్, వాటిని ఇమీడియట్ సస్పెండ్ చేసేసాం సార్. ఇన్ ఫ్యూచర్ ఆల్సో విల్ నో, అవసరమైతే కొన్ని కఠినంగా మోటివేట్ చేయండి. రిపీటెడ్ గా ఒక షెడ్యూల్ పెట్టుకోండి. మీరు అలర్ట్ చేయాలి. హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతా ఉంటాం. వన్స్ ఇన్ ఎ మంత్ పెట్టుకుంటారా, వన్స్ ఇన్ 2 months పెట్టుకుంటారా, ఒక షెడ్యూల్ పెట్టుకొని కొన్ని ఐ వాంట్ టెల్ ఆల్ మినిస్టర్స్, ఆల్ సెక్రటరీస్, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఒక 2 days మీ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో గ్రౌండ్ లో పోయి చూసుకొని వచ్చి ఇంప్రూవ్ చేయాలి మినిమం. దానికి కూడా ఒక కేపీఐ తయారు చేయండి పీయూష్. దానికి కూడా ఆల్ సెక్రటరీ హ్యాస్ టు గో, ఆల్ మినిస్టర్స్ హ్యాస్ టు గో, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ 3-4 days దే మస్ట్ బి ఇన్ ది ఫీల్డ్. అప్పుడే వీళ్ళకు గ్రిప్ వస్తుంది. డేటా ఉంది, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. దానికి మీరు ఫీల్డ్కి వెళ్ళాలి. అదర్వైజ్ మనం ఇక్కడ కూర్చుంటే కరెక్ట్గా రాదు. మీ హాస్టల్స్కి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, లేకుంటే ఫీల్డ్కి వెళ్ళాలి, అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్కి వెళ్ళాలి. అది కూడా మనం ఒక ఇది పెట్టుకుందాం, ఎస్ఓపి పెట్టుకొని జస్ట్ లైక్ కేపీఐస్ ఫీల్డ్ విజిట్స్ కూడా పెట్టేసేయండి. అవి కూడా పెట్టండి. అన్ని అప్డేట్ చేసి మనం రివ్యూ చేసుకుందాం. ఓకే, దీని మీద ఒక క్లారిటీ ఇచ్చాం. మీరు అందరూ కూడా దీన్ని వర్కౌట్ చేసుకొని ఫండ్స్ వరకు డిప్యూటీ సీఎం గారు కూడా నరేగాది మీరు ఒక్కసారి వర్కౌట్ చేసుకొని ప్రియారిటీస్ 1 is పంచాయతీరాజ్ రోడ్స్, నెంబర్ 2 వాటర్ కన్జర్వేషన్ ఎక్కడెక్కడ చేయగలుగుతాం, 2ది, 3ది గోకుల్ షెడ్స్, 4ది ఇంకోటి ఏదో అనుకున్నాం. మీ ప్రియారిటీస్ ఏమన్నా ఉంటే ఆ ఊర్లో సిమెంట్ డ్రైన్స్, మీరు డ్రైన్స్ పెట్టారు, మ్యాజిక్ డ్రైన్స్ అన్ని పెట్టారు, అవి కూడా పెట్టండి. డ్రైన్స్ ఒకటి, ఈ 3 పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త యాప్లో కొన్నింటికి యాక్సెప్ట్ చేయలేదు. గోకులాలు ఉన్నాయి, మనం పెట్టిన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అలాగే ఒక 5-7 ఐటమ్స్ మనం తీసారు. అంటే గోకుల్ లేవా దీంట్లో? ఇప్పుడు కొత్త దాంట్లో లేవా? కొత్త దానిలో ఉంది సార్. వాట్ మినిస్టర్ ఈస్ రెఫరింగ్ టు, ఇఫ్ ఐ కెన్ ఆన్సర్ ఇన్ 1 minute సార్. లైక్ ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఫ్రమ్ నరేగా టు జీరామ్జీ, ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఈ ఫేజ్ మేనేజ్ చేసే కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎన్ఐసి నరేగా సాఫ్ట్లో దే హ్యావ్ బ్రాట్ ఇన్ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అండ్ చేంజెస్ సార్ టు మేనేజ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ నరేగా టు దిస్ థింగ్ జీరామ్జీ. వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ దాట్ ఒక గ్రామ పంచాయత్లో మోర్ దాన్ 20 ఆన్-గోయింగ్ వర్క్స్ ఓపెన్ ఉండకూడదు. సో మోర్ దాన్ 20 ఆన్-గోయింగ్ వర్క్స్ ఒక పంచాయతీలో ఓపెన్గా ఉంటే బ్యాలెన్స్ వర్క్స్ మొత్తము క్లోజ్ చేయించాలి. బ్యాలెన్స్ వర్క్ మొత్తంగా క్లోజ్ చేయకపోతే ఆ గ్రామ పంచాయతీలో ఏది వర్క్ కూడా మనము చేయలేము, అండ్ పేమెంట్ కోసం కూడా బిల్ అప్లోడ్ కూడా చేయలేము సార్. సో దాట్ ఎక్సర్సైజ్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ ఎక్సర్సైజ్లో ఇన్ సమ్ విలేజెస్ టు మెయింటైన్ దట్ నంబర్ బిలో 20, we have had to basically close some Gokulam sanctioned works also, sir. But wherever we are closing, we are ensuring that the pending bills are uploaded and then they are shown as physically closed. మీరు 4-5 కంపల్సరీగా పెట్టుకొని ఇంకా ఏమైనా ఉంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టుకొని మనం, ఎందుకంటే 40% మనం ఖర్చు పెట్టాలి, 60% వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మనం 18 crore లేబర్ కాంపోనెంట్ తీసుకుంటే వాటర్ కన్జర్వేషన్ వర్కులు చేస్తూ ఇరిగేషన్ లో కూడా ఎక్కడన్నా కాలువలు కానీ రిపేర్లు కానీ ఉంటాయి కూడా చేసుకుంటూ లేబర్ కాంపోనెంట్ జనరేట్ చేస్తే దాన్ని మెటీరియల్ కాంపోనెంట్ కింద మీ సిమెంట్ రోడ్స్ లేకపోతే పంచాయతీరాజ్ రోడ్స్ ఈ మనం అనుకున్న మిగిలిన యాక్టివిటీస్ అన్ని పెట్టి ఒక 5-6 ప్రియారిటీస్ పెట్టుకొని ఫోకస్ చేద్దాం. గోకులమ్స్ ఇవన్నీ కూడా వాటర్ డెవలప్మెంట్, ఇట్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ ఆటోమేటికలీ. జిఎస్డిపి కానీ లేకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఇట్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్. కొంచెం హోంవర్క్ చేయండి అది. దెన్ ఐ విల్ మీట్ బై 2:30 అంటే 40 minutes బ్రేక్.